డిజిటల్ లాజిక్ సబ్జెక్ట్ చూద్దాం గేట్ పర్స్పెక్టివ్లో. ఓకేనా. సిలబస్ వచ్చేసరికి మొత్తం నేను చెప్పిన నోట్స్ కింద డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్లో ఉంటుంది సరేనా. సో మనకి వచ్చేసరికి 8 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ డిజిటల్ లాజిక్, మినిమైజేషన్, కాంబినేషన్ సర్క్యూట్స్, సీక్వెన్షియల్ సర్క్యూట్స్, నంబర్ సిస్టమ్, ఏడీసీ అండ్ డిఏసీ, ఫైనల్ స్టేట్ మ్యాషన్, డిలే. 8, 6, 7, 8 ఉన్నాయి. 3 ఈసీ బ్రాంచ్లకి. ఈ ఫైనల్ స్టేట్ మెషిన్ ఇంకా డిలే ఈ రెండు మన సిఎస్ కూడా నేర్చుకుంటే బెస్ట్. ఓకే, ఫస్ట్ మనం లాజిక్ గేట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో మొత్తం పార్ట్ 1 లాజిక్ గేట్, ఇంకో పార్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఈ వీడియోలో నాట్ అండ్ ఆర్ నండు నార్ వరకు కవర్ చేసిన. నెక్స్ట్ వీడియోలో ఎక్స్ఆర్ నారు ఎక్స్నార్ కవర్ చేస్తాను సరేనా. క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. టాపిక్ చెప్పుకుంటే క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్. సో మనం ఈ సిఎస్సి పరంగా చూసుకుంటే 5 to 6 మార్క్స్ ఉంటాయి డిజిటల్ లాజిక్కి. ఒకవేళ ఈసీ ఎలక్ట్రానిక్ బ్రాంచెస్ చూసుకుంటే 8 to 10 మార్క్స్ ఉంటాయి. సో మంచి మార్క్స్ కవర్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ విత్ ద లాజిక్ గేట్. లాజిక్ గేట్లో ఫస్ట్ మనం నాట్ గేట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకేనా. లాజిక్ గేట్ ఫస్ట్ యూనిట్. ఫస్ట్ ఇన్వర్టెడ్ గేట్ అనొచ్చు. ఇన్వర్టెడ్ గేట్ అంటే ఇన్వర్టెడ్ గేట్ అన్నా నాట్ గేట్ అన్నా నాట్ గేట్. ఓకేనా. ఇన్వర్టెడ్ గేట్ అన్నా నాట్ గేట్ అన్నా ఒకటే, ఇంకా నెగేషన్ అన్నా ఒకటే. సో ఎట్లా వస్తుంది అంటే ట్రయాంగిల్ వస్తుంది, ట్రయాంగిల్ తీసేసుకొని ఇక్కడ బబుల్ వస్తుంది. ఈ నాట్ గేట్లు ఎట్లా అంటే నువ్వు ఇక్కడ ఇంకోటి వాడతా సో దట్ మీకు మంచిగా అర్థం. నాట్ గేట్లో ఏంటంటే ఇక్కడ 0 ఇస్తే 1 వస్తుంది, 1 ఇస్తే 0 వస్తుంది. అంటే దాని అర్థం ఇక్కడ ఏ ఇస్తే అక్కడ ఏ బార్ వస్తుంది. ఓకే డన్. దీన్ని ఇలా రిప్రజెంట్ చేసిన ఒకటే, లేకపోతే ఈ బబుల్ అనేది ఇక ముందు కూడా పెట్టుకోవచ్చు. ఇక ఇట్లా బబుల్ అనేది ట్రయాంగిల్ ముందు కాకుండా ట్రయాంగిల్ వెనుక కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా అనవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇట్లా కూడా రాయొచ్చు. ఓకే, ఇది రిప్రజెంటేషన్. నెక్స్ట్ ఇది చెప్తాను. ఇది చెప్పిన తర్వాత ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళాం. నేను ఈ టీపీడీ అని రాసి 1 టోపీడీ అని ఇంకొకటి నాట్ గేట్ తీసుకున్నాం. అట్లనే ఇంకొక నాట్ గేట్ తీసుకున్నాం. సో ఇక్కడ 0 ఇస్తే ఏమవుతుంది, 1 వస్తుంది. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి దీని ఇన్పుట్ 0 అవుతుంది. ఒకవేళ నేను ఇక్కడ 1 ఇచ్చినాకు 0 వస్తుంది, 0 ఇచ్చినా కాబట్టి ఇక్కడ అవుట్పుట్ 1 వస్తుంది. సో ఇక్కడ 1 అర్థమైంది కదా. ఇక్కడ 0 ఇన్పుట్ ఇస్తే ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది నాట్ గేట్కి. ఇప్పుడు ఈ 1 అనే అవుట్పుట్ దీనికి ఇన్పుట్లోకి వచ్చింది ఈ నాట్ గేట్. సో అవుట్పుట్ ఏమవుతుంది 0. సేమ్ ఇక్కడ 1 ఇన్పుట్ ఇక్కడ 0 అయింది, 0 ఇన్పుట్ ఇక్కడ 1 అయింది, ఇక్కడ 1 టోపీడీ. సో ఇక్కడ మనం ప్రొపగేషన్ డిలే ఎంత అవుతుంది, ఇది 1 టోపీడీ 1 మొత్తం ఎంత 2 టోపీడీ ప్రొపగేషన్ డిలే అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఇక్కడ డిలే అవుతుంది మనకి 0 వచ్చినాక చాలాసేపు అవుతారు, కొంచెం పోయినాక మళ్ళీ 0 అనేది అవుట్పుట్ వస్తుంది. సో దీన్నే బఫర్ అంటారు. బఫర్ని ఇంకొక విధంగా చెప్పాలంటే డిలే. సో డిలే అవుతుంది చూసిన అవుట్పుట్, దీన్నే బఫర్ అంటారు. సో మరి బఫర్ అడ్వాంటేజా డిసడ్వాంటేజా అంటే డిపెండ్స్ ఆన్ అప్లికేషన్. ఒకవేళ అప్లికేషన్లో ఫాస్ట్ రెస్పాన్స్ కావాలంటే ఇట్స్ అండ్ డిసడ్వాంటేజ్. ఒకవేళ అప్లికేషన్ ఇప్పుడు సిగ్నల్స్ ఉంటాయి, 1 minute తర్వాత రెడ్ సిగ్నల్ పడుతుంది, అంటే గ్రీన్ సిగ్నల్. సో ఇక్కడ బఫర్ అనే అక్కడ అడ్వాంటేజ్. కరెక్ట్ ఫిక్స్డ్. అట్లా ఎంబెడెడ్ సిస్టమ్స్ ఉంటాయి, అక్కడ అవుట్పుట్ అనేది ఫాస్ట్గా రావాలి. సో అక్కడ డిసడ్వాంటేజ్. సో అట్లా అనమాట బఫర్ డిపెండ్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఒకవేళ లూప్ తెలుసు కదా, లూప్ అని తెలుసు కదా, కనెక్షన్, లూప్ కనెక్షన్. సో నండ్ గేట్స్, ఎందుకంటే నేను బోర్డ్ అంటే రాస్తాను, ఎందుకంటే సరిపోతుంది స్పేస్. ఇక్కడ రాస్తాను నేను. ఎప్పుడైతే ఈవెన్ నంబర్ ఆఫ్ నాట్ గేట్స్ కనెక్ట్ అయినాకో, కనెక్టెడ్ ఇన్ లూప్. ఒకవేళ ఈవెన్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ కనెక్ట్ అయినాకో లూప్లో, అంటే ఎట్లా, ఇలా నేను ఇక్కడ గీస్తా చూడండి. ఇక్కడ ఒక నాట్ గేట్ వస్తుంది, ఈవెన్ నెంబర్స్ తెలుసు కదా, 2, 4, 6 అట్లా. సేమ్ ఇక్కడ ఇంకో నాట్ గేట్, ఇది లూప్ కనెక్షన్ అయితే లూప్ కనెక్షన్. సో ఇది నేను ఇక్కడ 1 డిలే 1 టోపీడీ, ఇక్కడ ఒకటి 1 టోపీడీ అనుకున్నాం. ఈ 2 టోపీడీలు ఐడెంటికల్, అంటే ఇది 2 ఉన్నాక ఇది 2 ఉంటుంది, అట్లా ఇది 1 ఉంది కాబట్టి ఇది 1 ఐడెంటికల్ అనుకున్నాం. సో
ఇక్కడ నేను ఇన్పుట్ ఏమి ఇస్తా, 0 ఇచ్చినాక ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఈ 1 అనే అవుట్పుట్ ఇక్కడ ఏమొస్తుంది, ఇన్పుట్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్, నాకు 0 అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీని పరంగా పోదాం. ఓకే, నేను ఇప్పుడు 1 ఇచ్చినాక ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, 0 వచ్చినాక అవుట్పుట్ 1 వస్తుంది. సో కంటిన్యూస్గా ఇప్పుడు నేను 0 తీసుకున్నాంలే, ఫస్ట్ 0 చెప్పినాక చెప్తా. సో ఈ 0 వచ్చింది, 0 అనేది మళ్ళీ బ్యాక్ వే ఇక్కడ వచ్చింది, ఇక్కడ మళ్ళీ 0 అవుట్పుట్. లూప్ అని తెలుసు కదా, లూప్ తెలుసు కదా, అంటే ఇప్పుడు ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది, ఈ 1 అనే అవుట్పుటే మళ్ళీ ఇక్కడ ఇన్పుట్లకు వచ్చింది. సో అవుట్పుటే మళ్ళీ ఇన్పుట్లకు ఇస్తారు, దాన్నే లూప్ అంటారు. ఓకేనా, సో నాకు ఇక్కడ అవుట్పుట్ 0 వచ్చింది కాబట్టి మళ్ళీ అది ఇన్పుట్లకు ఇచ్చిన 0 వస్తుంది. ఈ 0 అనేది సో నాకు ఏం వస్తుంది, ప్రతిసారి 0 మళ్ళీ 0 వస్తుంది, మళ్ళీ 0 వస్తుంది, మళ్ళీ 0 వస్తుంది. ఎప్పుడు 2 టాపిటీ అర్థమవుతుంది కదా, ప్రతి 2 టాపిటీ టైంకి ఇక టైం పెట్టిన టాపిటీ అనే టైం అనుకున్నాం. సో ప్రతి 2 టాపిటీస్కి ఏమవుతుంది, 0 అవుతుంది, అట్లా అవుతూ ఉంటుంది. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ 1 ఇన్పుట్ ఇచ్చిన, ఇక్కడ ఏమవుతుంది, 0 అవుతుంది. ఈ 0 అనే అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్లోకి వస్తే ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. సో ఈ 1 అనే అవుట్పుటే మళ్ళీ నేను ఇన్పుట్లోకి ఇస్తాను. లైక్ ఇక్కడ 1 అనే అవుట్పుటే నేను మళ్ళీ ఇక్కడ ఇన్పుట్లోకి ఇస్తాను. సో సేమ్ సీక్వెన్స్ కాబట్టి మళ్ళీ అదే అట్లనే వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ ఏం చెప్పొచ్చు, 1 తర్వాత 2 టాపిటీస్ తర్వాత మళ్ళీ 1 వస్తుంది, 1 తర్వాత మళ్ళీ 2 టాపిటీస్ తర్వాత మళ్ళీ 1, సో 1 మళ్ళీ 2 టాపిటీస్ తర్వాత 1, అట్లా వస్తూనే ఉంటుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు అంటే ఇప్పుడు ఈ స్టోర్ ఇప్పుడు 1 ఉంది, 0 ఉంది, ఎలిమెంట్స్ కదా, ఇవన్నీ స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేయడానికి దీనికి ఒక బేసిక్ మెమరీ ఎలిమెంట్ ఉంటుంది, వీటిని స్టోర్ చేయాలి. సో కేవలం ఇది ఇన్పుట్ని అవుట్పుట్లకు జస్ట్ 1 0 0 1 మార్చడమే కాకుండా ఆ ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటుంది. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ ఉన్నప్పుడు ఇది ఒక ఫంక్షన్. ఇంకొకటి ఏంటిది, సో ఇది ఇట్లా అంతా ఒకటే లెక్క ఉంది. ఇది ఏటి 0s ఉన్నాయో ఇది అన్న లో అనుకోవచ్చు మనం. సో లో అనేది ఎప్పుడు లోయే ఉంటుంది. ఒకవేళ ఐ వచ్చినాకో 1 వచ్చినాకో ఎప్పుడు 1 ఉంటుంది ఐ. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, కాన్స్టెంట్ ఉంటుంది అంటే స్టేబుల్గా ఉంటుంది. ఒకవేళ 1 వచ్చినాకో అవుట్పుట్ మళ్ళీ అదే ఊకే అదే వస్తుంది. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, స్టేబుల్గా ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అనొచ్చు, బైస్టేబుల్ వైబ్రేటర్ అంటచ్చు. అంటే స్టేబుల్గా ఉంటుంది, ఒకటి మళ్ళీ అదే వస్తుంది, 1 అవుట్పుటే వస్తుంది. సో ఇది ఇక్కడ వరకు అర్థమవుతుంది కదా, ఏం లేదు, ఈ లూప్లో పెట్టినాం 2 ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ పెడితే లూప్లో మళ్ళీ సేమ్ వస్తున్నాయి అవుట్పుట్స్. ఆ అవుట్పుటే మళ్ళీ ఇన్పుట్లోకి ఇస్తారు అనమాట లూప్ లోపల. అట్లా ఇస్తే అదే, ఎందుకంటే ఇక్కడ 0 అవుట్పుట్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాం, అదే అవుతుంది. సో అట్లా జరిగినప్పుడు ఎప్పుడైతే మనం ఈవెన్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ లూప్లో పెట్టినప్పుడు ఇలా జరుగుతాయి అనమాట. బేసిక్ మెమరీ ఎలిమెంట్స్ ఉంటాయని రాసేసి తర్వాత బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అనే కాన్సెప్ట్ చెప్తున్నా. తర్వాత థర్డ్ ఏంటిది, ఇక్కడ చూడండి కాన్స్టెంట్గా ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ అంటే జనరేట్ అవుతుంది 0 Hz. సో సింగిల్ జనరేటర్. సో డీసీ ఒక డీసీ ఫ్రీక్వెన్సీ జనరేటర్ అని చెప్పొచ్చు మనం. ఈవెన్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ పెడితే అది ఒక డీసీ ఫ్రీక్వెన్సీ జనరేటర్ అని. ఎందుకంటే డీసీ ఫ్రీక్వెన్సీ జనరేటర్ ఎప్పుడు 0 Hz ఉంటుంది, ఎందుకంటే కాన్స్టెంట్ అంటే 0 Hz అట్లా వచ్చిందన్నమాట. ఓకే, ఇదంతా దీని గురించి. ఇప్పుడు ఇంకోటి చెప్తా, ఇది అర్థమైంది కదా. ఇది ఇంకోటి క్లాక్ అని ఒకటి ఉంటుంది, ఇదైతే అర్థమైంది కదా. ఆ 3 గుర్తు పెట్టుకోండి. ఏది, ఇట్లా ఈవెన్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ ఉంటే బైడైరెక్షనల్ బేసిక్ మెమరీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ వాల్యూస్ని స్టోర్ చేయడానికి ఎట్లనే ఇప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది, 0 వస్తే ఎండ్ వరకు అదే 0 ఉంటుంది. ప్రతి 2 టాపిక్స్ తర్వాత మళ్ళీ 0 వస్తుంది. సో ఇట్స్ అండ్ కాన్స్టెంట్, స్టేబుల్గా ఉంది, అందుకే బైస్టేబుల్ మల్టీ వైబ్రేటర్. ఎప్పుడైతే కాన్స్టెంట్ ఐ ఉంటే ఎప్పుడు ఐఏ ఉంటుంది, 1 ఉంటుంది, లో ఉంటే ఎప్పుడు 0 ఉంటుంది. సో ఐ లో అనేది కాన్స్టెంట్గా ఉంది. కాన్స్టెంట్కి దాని ఫ్రీక్వెన్సీ ఏంటంటే 0 Hz, ఫ్రీక్వెన్సీ అనేది 0 Hz. సో 0 Hz సింగిల్ జనరేటర్ని దాని డీసీ ఫ్రీక్వెన్సీ జనరేటర్ అనొచ్చు.
ఓకే, ఇప్పుడు సపోజ్ ఇది ఒక నాట్ గేట్ అనుకున్నాం, లూప్లో కనెక్ట్ చేసిండ్రు. ఇక నేను 0 ఇస్తే ఇక్కడ 1 టోపీడీ ఉంది. దీన్ని నేను గీయాలంటే ఒక క్లాక్ వైజ్లో గీయాలంటే ఎట్లా గీస్తామంటే ఇట్లా గీస్తాం, తెలుసు కదా, ఇట్లా క్లాక్ ఇట్లా గీస్తాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 టోపీడీ అని, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 టోపీడీ అని. సో ఇది తెలుసు కదా, తెలుసు అనుకుంటున్నా. ఇది లో, ఇది ఐ. సో కంప్లీట్ ఒక లో ఒక ఐ కలిపితే దీని మొత్తాన్ని ఒక టీ అంటారు. ఇదైతే క్లాక్ ఇట్లా చేస్తారు. సో దీని టీ ఎంత, ఒక లో కలపాలి, ఒక ఐ కలపాలి. ఇక్కడికి ఒక క్లాక్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక క్లాక్ అయిపోయింది. ఇక్కడ నుంచి సెకండ్ క్లాక్ అవుతుంది, ఒక లో ఒక ఐ. అర్థమవుతుంది కదా. సో ఇక్కడ వరకు ఒక క్లాక్ అయిపోయింది. సో దీని టైం ఎంత, 1 టోపీడీ 1 టోపీడీ, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 టోపీడీ అన్న. సో దీని టైం ఎంత అవుతుంది, 2 టోపీడీ అవుతుంది. ఒకవేళ ఫ్రీక్వెన్సీ ఎంత అవుతుంది, ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటంటే 1/t. సో 1/t కాబట్టి మనకి టీ ఎంత వచ్చేది 2 టోపీడీ. సో 1/2 టోపీడీ అనేది దీని ఒక ఫ్రీక్వెన్సీ. ఇది గుర్తుపెట్టుకోండి అంటే అర్థమైంది కదా, ఏం లేదు. ఇక టోపీడీని ఇక్కడ ఒక లో ఒక ఐ. సో ఒక లో అనేది 1 టోపీడీ, ఒక ఐ 1 టోపీడీ. సో టైం ఇప్పుడు ఎట్లయినా ఒక లో ఒక ఐ రెండు ఒక క్లాక్ మొత్తం కలిపితే టైం వస్తుంది. సో ఈ రెండింటిని కలిపితే టైం వస్తుంది. టీ ఏంటిది, సో ఒక లో ఎంత 1 టోపీడీ, ఇంకో లో ఎంత 1 టోపీడీ, రెండు కలిపితే టైం, ఒక లో ఒక ఐ కలిపితే 2 టోపీడీ అనేది టైం వస్తుంది. ఫ్రీక్వెన్సీ ఫార్మ్ ఏంటిది 1/t. సో 1/2 టోపీడీ ఈక్వల్స్ టు 1/2 టోపీడీ అనేది ఫ్రీక్వెన్సీ. టైం ఇంత. సో మనకు వచ్చే ఫ్రీక్వెన్సీ ఇంత, టైం ఇట్లా. సో టైంని ఫ్రీక్వెన్సీ ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా. ఇప్పుడు నేను ఒకటి ఇస్తాను, దానికి టైం ఫ్రీక్వెన్సీ మీకు క్యాలిక్యులేట్ చేయండి. లూప్లోనే ఉంది. టోపీడీ 1 టోపీడీ 1 టోపీడీ 1 టోపీడీ అనుకున్నాను. సో నేను ఇన్పుట్ ఇక్కడ 0 1 0 1 వస్తుంది. సో దీని టైము ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయండి. సో మీరు టైం పెట్టేసి దీన్ని ఆన్సర్ చేయండి. నేను ఒక 5 సెకండ్స్ ఆగుతా. దీని టైమ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయండి. 2 3 4 5. ఓకే, ఈ ఆన్సర్ చెప్తా. సో మనం క్లాక్ తీసుకున్నాం. సో సో ఇదేంటిది, ఇది లో, ఇది ఏటే ఉంటుంది, ఇది ఐ. ఈ నుంచి ఇదికి ఒక టోపీడీ కదా 1 టోపీడీ, ఈ నుంచి ఇదికి 1 టోపీడీ. ఈ రెండు కలిపితే ఒక టైం టీ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి, 3 ఉన్నాయి. సో ఇక్కడ 0 అంటే ఇది 0, ఇది 1. సో మనకి 1 ఎప్పుడు వస్తుంది, 3 zeros 3 టోపీడీ. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇప్పుడు 1 వస్తుంది, ఫస్ట్ 1 వస్తుంది. 1 అయిపోయినాక ఇది ఎన్ని ఆడ్ నెంబర్స్ కదా, ఆడ్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ కదా. సో 1 అయిపోయినాక 0 వస్తుంది, తర్వాత మళ్ళీ 1 వస్తుంది, 0 1, మళ్ళీ 0 వస్తుంది, తర్వాత 1 వస్తుంది, 0 1, అట్లా వస్తూనే ఉంది. ఇప్పుడు ప్రతి 3 టోపీడీస్ తర్వాత అంటే 1 2 3 టోపీడీస్ తర్వాత 0 వస్తుంది. తర్వాత మళ్ళీ ఎందుకంటే 0 ఎందుకు వచ్చిందంటే ఇక్కడ 1 వచ్చింది కదా, ఈ 1 ఇక్కడ ఇన్పుట్లోకి ఇయ్యో, ఇక్కడ ఏమైపోతుంది 0 అయిపోతుంది, ఇక్కడ 1 ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది, ఇక్కడ ఏమొస్తుంది అవుట్పుట్ వస్తుంది 0. సో మళ్ళీ 3 టోపీడీస్ తర్వాత మళ్ళీ 1 వస్తుంది. ఇది మళ్ళీ 1 అనే అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్లోకి ఇచ్చినప్పుడు 0 వస్తుంది ఇట్లా. సో ప్రతి 3 టోపీడీస్కి అక్కడ మారుతుంటుంది, 1 0 అవుతుంది, 0 1 అవుతుంది. అర్థమవుతుందా. సో ఇట్లా నాట్ గేట్స్ ఉన్నప్పుడు మారుతుంది. ఇది ఈవెన్ ఇదేంటిది, ఆడ్ నంబర్ ఆఫ్ నాట్ గేట్స్ కనెక్ట్ అయినప్పుడు, ఎప్పుడు లూప్లో ఆడ్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది చూడు, ఇక్కడ 0 ఇస్తే 1 వచ్చింది, మళ్ళీ 1 అన్న అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్లోకి ఇస్తాం, మళ్ళీ 0 వస్తుంది. సో ప్రతి 3 టోపీడీస్కి అది మారుతూ ఉంది. సో ఇక్కడ ఐలో ఎప్పుడు మారుతుంది,
ప్రతి 3 టోపిడిట్స్కి లో అనేది ఐ మారుతుంది, మళ్ళీ 3 టోపిడిట్స్ అంటే మళ్ళీ లో అవుతుంది. సో 3 టోపిడి ప్లస్ 3 టోపిడి, సో టైం ఎంత 6 టోపిడి అంతే కదా. సో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటిదంటే 2 ఇంటూ ఎంత టోపిడీస్ 3 టోపిడీస్. ఆడ్ ఉన్నప్పుడు దీని టైం ఫార్ములా ఇది అన్నమాట. ఆడ్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ ఉన్నప్పుడు లూప్లో, ఆడ్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ ఉన్నప్పుడు లూప్లో దాని ఫార్ములా ఇది 2 ఇంటూ ఎంత టోపిడీ ఉంటే అంటే ఇక 3 టోపిడీ అంటే 3 టోపిడీస్ ఉన్నాయి కాబట్టి అది. సో 6 టోపిడీ అని టైం ఉంటుంది. దీని ఫ్రీక్వెన్సీ ఏంటి అవుతుంది 1/2 ఇంటూ 3 టోపిడీ అవుతుంది, అంటే 1/6 టోపిడీ అనేసి అట్లా చేస్తారు అన్నమాట. 1/2 టోపిడీ ఇది ఇట్లా క్యాల్కులేట్ చేస్తారు టైం అండ్ ఫ్రీక్వెన్సీ. ఏం లేదు, అక్కడ నాట్ గేట్స్ లూప్లో పెట్టుకొని మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే, అదే రాసిన. ఎప్పుడైతే ఒకవేళ ఆడ్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ లూప్లో కనెక్ట్ అయినాకో, ఇప్పుడు 0 1 2 3 ఎన్ వరకు కనెక్ట్ అయినా అనుకున్నాం. సో దాని ఫార్ములా టైం ఏంటిది 2 ఇంటూ ఎన్ని నాట్ గేట్స్ కనెక్ట్ అయినాయి ఎన్ ఇంటూ టోపిడి. టోపిడి వాడి టైం ఏంటనో చెప్తాడు అనమాట. ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది 1/t 1/2 ఇంటూ ఎన్ ఇంటూ టీ. అదే ఇప్పుడు నీకు ఇంతకుముందు ఇక్కడ బోర్డు పైన చెప్పిన. సో ఒక లో, ఇది లో, ఇది ఐ. సో ఒక లో ఐ కలిపితే టీ అవుతుంది. ఇక్కడ ఎన్ టోపిడీస్ ఉంటే అక్కడ అంత టైం అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే 1 0 వస్తుంది, చూసినామే ఇక్కడ 0 వస్తే 1 వచ్చింది, మళ్ళీ 1 అన్న అవుట్పుట్ ఇక్కడ ఇన్పుట్లోకి వస్తుంది. సో ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ మళ్ళీ 1 అయితే ఇక్కడ 0 వస్తుంది. ఒకసారి ఇది అవుట్పుట్ వస్తుంది, ఒకసారి ఈ అవుట్పుట్ మళ్ళీ ఇచ్చినప్పుడు ఈ అవుట్పుట్ ఇన్పుట్లోకి ఇచ్చినప్పుడు ఇది వస్తుంది, మళ్ళీ ఈ అవుట్పుట్ ఇన్పుట్లోకి వచ్చినప్పుడు ఇది ఇస్తుంది. సో దీన్ని బట్టి ఇదే అవుతుంది 1 0 1 0 ఇదే ఇట్లా లూప్లోకి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది స్టేబుల్గా ఉంటుందా, స్టేబుల్గా ఉంటుంది. ఇంతకుముందు దాంట్లో ఎక్కడైంది, ఇక్కడ స్టేబుల్గా ఉంది. ప్రతిసారి అవుట్పుట్ వచ్చిన ఇన్పుట్కి ఇచ్చినప్పుడు ప్రతిసారి 0నే వస్తుంది. ఒకవేళ 1 అవుట్పుట్ అనేది ఇన్పుట్కి ఇస్తే ప్రతిసారి మళ్ళీ 1 వస్తుంది. అవుట్పుట్ అనేది సేమ్ ఉంటుంది. సో ప్రతి టోపిడీ తర్వాత ప్రతి అయితే 2 టోపిడీస్ తర్వాత అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ టోపిడీస్ తర్వాత ఇంకా స్టేబుల్గా ఉంటుంది. అందుకే దీన్ని బయట స్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అన్నాం. కానీ ఇక్కడ ఏమైంది స్టేబుల్గా ఉండలేదు, మారుతూ ఉంది. అందుకే దీన్ని యాస్టేబుల్ అన్నారు. అది స్టేబుల్, ఇది యాస్టేబుల్ మల్టీ వైబ్రేటర్ అన్నారు. ఇంకా స్క్వేర్ వేవ్ జనరేటర్, దీన్ని ఏదైతే ఉందో ఇది ఒక స్క్వేర్. సో దీన్ని స్క్వేర్ వేవ్ జనరేటర్ అంటారు. ఇంకా దీన్నే క్లాక్ కూడా అంటారు, క్లాక్ వేవ్ జనరేటర్ కూడా అంటారు. ఇంకా ఫ్రీ రన్నింగ్ సర్క్యూట్, ఇంకా రింగ్ ఆసిలేటర్. ఇక్కడ రింగ్ ఆసిలేటర్ అంటే 0 అనేది 1 అవుతుంది, మళ్ళీ 1 అనేది 0. సో ప్రతిసారి ఈ లూప్లోనే తిరుగుతుంది. ఒకసారి 1 వస్తుంది, తర్వాత 0 వస్తుంది, 1 0 అట్లనే అవుతుంది. సో ఈ లూప్లోనే తిరుగుతుంది, దాన్నే రింగ్ ఆసిలేటర్ అంటారు. ఓకేనా. ఈ ఫ్రీ రన్నింగ్ సర్క్యూట్ ప్రతిసారి అదే అవుతుంది, అట్లా అనమాట. అర్థమైందా. నాట్ గేట్ గురించి అయిపోయింది. ఏం లేదు, ఒకసారి చెప్పాలంటే నాట్ గేట్ అయితే 1 0 అయితే 0 1 అయితే ఏ అంటే ఏ బార్ అవుతుంది. సో దాంట్లో ప్రొపగేషన్ డిలే చూసుకున్నాం, అంటే ఈ టైము ఇలా 2 ఈవెన్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ కనెక్ట్ అయిన ఒక లోపల బై స్టేబుల్గా ఉంటుంది. మల్టీప్లై పెడితే ఇక్కడ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ 0 హర్ట్జ్ కాబట్టి 0 హర్ట్జ్ సిగ్నల్ జనరేటర్లు అన్నాం. ఈ ఎలిమెంట్స్ స్టోర్ చేయడానికి కూడా మనకి బేసిక్ మెమరీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకే డన్. తర్వాత ఎప్పుడైతే నాట్ గేట్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ లూప్లో కనెక్ట్ అయినాకో దాని టైం ఎంత అవుతుంది. సో ఎన్ని టోపిడీలు ఉన్నాయి, సో 2 ఇంటూ అండ్ టోపిడీ ఎన్ని నాట్ గేట్స్ కనెక్ట్ చేసినాం ఇంటూ టోపిడీ. సో దాని ఫ్రీక్వెన్సీ 1/t, అదే ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఫర్ ద సర్క్యూట్ గివెన్ బిలో ఆల్ నాట్ గేట్స్ ఆర్ ఐడెంటికల్, అంటే అన్ని నాట్ గేట్స్ ఐడెంటికల్, అంటే ఇక్కడ ఎంత టోపిడీ ఉంటుందో ఇక్కడ అంత టోపిడీ ఉంటుంది, అన్నిట్లో సేమ్ టోపిడీ ఉంటుంది. ఐడెంటికల్ టు ఈస్ట్ హ్యావింగ్ ద ప్రొపగేషన్ డిలే అంటే ప్రొపగేషన్ డిలే అంటే టోపిడీ 2 nanoseconds ఇచ్చిండు. ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ జనరేటెడ్ వేవ్ ఫామ్ వై ఫైండ్ చేయాలి. ఒక నేను ఈ టైం స్టాంప్ పెట్టి దీని ఆన్సర్ చెప్పండి నాకు. నేను ఒక 5 seconds ఇస్తాను, పాస్ చేసి
ఆన్సర్ చెప్పారు. దీని యొక్క టైం ఎంత వస్తుంది, టీ ఎంత, అట్లనే ఎఫ్ ఎంత, టైం ఎంత, ఫ్రీక్వెన్సీ ఎంత ఈ క్వశ్చన్కి. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, అక్కడ లూప్ ఉంది. లూప్లో ఎన్ని నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ కనెక్ట్ ఉన్నాయి, 1 2 3 4 5. సో ప్రతి దానికి సేమ్ అన్ని నాట్ గేట్స్ ఐడెంటికల్. అన్నిటికీ డిలే ఎంత ఇచ్చిన 2 nanoseconds 2 nanoseconds 2 nanoseconds 2 nanoseconds అన్నిటికీ ప్రొపెక్షన్. సో ఫార్ములా ఏంటిది, ఎప్పుడైతే ఆడ్ నంబర్ ఆఫ్ నాట్ గేట్స్ కనెక్ట్ అయినాకో లూప్లా, అప్పుడు దాని ఫార్ములా ఏంటిది, 2 × n × ఎంత ఇచ్చిండాడు, ఎన్ని టోపిటీ ఇచ్చాడు, 2 × ఎన్ని నాట్ గేట్స్ ఉన్నాయి, 5 నాట్ గేట్స్ ఉన్నాయి కదా, ఇంటూ అటు ఎంత ఇచ్చిండు వాడు, ఎంత ప్రొపగేషన్ డిలే అంటే టైం డిలే ఎంత ఇచ్చిండు, 2 nanoseconds. అంతేనా. సో ఏమైపోతుంది, టీ ఈక్వల్స్ టు 1 nanoseconds ఏమైపోతుంది, 2 × 2 5 2 10 కదా, 10 nanoseconds. 10 nanoseconds అంటే దాని సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే టీ ఈక్వల్స్ టు 2 × 10⁻⁻9 seconds. ఓకేనా. ఎందుకంటే నానో సెకండ్స్ని సెకండ్స్లోకి మార్చుకున్నాను, అందుకే 10⁻⁹ రాసుకున్నాను. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఏం పెడుతుంది, 1/t అవుతుంది. సో 1/2 × 10⁻⁹. సో 10⁻⁹. ఇప్పుడు దీన్ని మనం ఎట్లా చేద్దాం, 10⁻⁹ పైన పంపిద్దాం, 10⁻⁹/2. దాన్ని ఎట్లా 1000 × 10⁻6 రాసి కింద 2 రాదు, ఎందుకంటే 2 1s 2 5s 0 0 క్యాన్సిల్ అవుతుంది. 2 ఒక నిమిషం. ఫ్రీక్వెన్సీ ఏంటిది, ఫ్రీక్వెన్సీ ఫార్ములా 2 × n × ఎంటైర్ టోపిడీ ఉంటుంది అంట కదా. సో 1/2 × ఎన్ని ఉన్నాయి మనకి, 5 ఉన్నాయి, 5 × 2 nanoseconds అంటే 2 × 5 2 × 5 2 × 5 ఎంత అవుతుంది, 10⁻9 ఇది ఎంత, 10⁻⁹ పైన /20 అవుతుంది. దాన్ని ఎట్లా రాసుకోవచ్చు, 1000 × 10⁻6 అని రాసుకోవచ్చు, /220. ఈ 0 క్యాల్కులేటర్ 2 1s 2 50s అంటే ఎంత అవుతుంది, 50. 10⁻6 అంటే ఏంటంటే మెగావాట్స్, అట్లా వస్తుంది మనకి. ఓకేనా. టైం అయితే మీకు అర్థమైంది కదా, nanoseconds మనం సెకండ్స్లో కాదు, 10⁻⁹ seconds అట్లా. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినాం. ఫార్ములా ఏంటిది, టీ ఈక్వల్స్ టు 2 × ఎన్ని నాట్ గేట్స్ ఉన్నాయి, 5 నాట్ గేట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ n 5 అయింది. టోపిడీ ఎంత ఇచ్చిండు, 2 nanoseconds ఇచ్చింది కాబట్టి ఇక్కడ 2. సో 2 × 5 × 2 nanoseconds. ఆ nanoseconds సెకండ్స్లో కన్వర్ట్ చేసిన 10⁻⁹. 2 × 10⁻⁹ seconds వస్తుంది. సో ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టైము, ఫ్రీక్వెన్సీ, లెంత్ వెయిట్ ఇచ్చినప్పుడు కిలో అప్పుడు ఎంత అవుతుంది అంటే 2⁻3 అవుతుంది. మెగా ఎంత అవుతుంది అంటే 10⁻6 అవుతుంది. అట్లే జిగా 10⁻9 అవుతుంది. అది కూడా డాటా ఇచ్చినాక వాడు అప్పుడు కిలో 10⁻3 కాదు, 2⁻10 అవుతుంది. మెగా 2⁻20, జిగా 2⁻30. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి చూడండి, ఇంకో క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇది లూప్ ఇచ్చి దీని ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేయమన్నాడు. సేమ్ ఇండైరెక్ట్ ప్రాబ్లం అక్కడే ఉంటుంది. ఈ లూప్లో ఉన్న ఫ్రీక్వెన్సీ ఫైండ్ చేస్తే సరిపోతుంది మనకి. అక్కడ వై వచ్చేస్తుంది, ఇది ఎక్స్, ఇది వై.
సో ఇక్కడ నేను మీకు చెప్పాలనేది ఏంటంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంటుందో ఫ్రీక్వెన్సీ ఆఫ్ వై కూడా అంతే ఉంటుంది. సో మనకి వాడు అన్నిటికీ దీని ఫ్రీక్వెన్సీ ఫైన్ చేయమన్నాడు, వై ఫైన్ చేయమన్నాడు. ఇక 2PD. సో వై ఫైన్ చేయమన్నాడు. ఇక్కడ ఫస్ట్ లూప్లో ఫ్రీక్వెన్సీ కనెక్ట్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు టీ ఏమని చెప్పిన ఆడ్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ ఉంటే ఫార్ములా ఏంటి 2 × n × 2PD. ఇది ఫార్ములా. ఆడ్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ లూప్లో కనెక్ట్ చేస్తాం, నాట్ గేట్స్ లూప్లో కనెక్ట్ చేస్తాం. సో 2 × ఎన్ని నాట్ గేట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి, 2PD అంతే ఉంది. సో 6 2PD అనేది మన టైం ఇంటూ వస్తుంది. ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది 1/t. సో ఫ్రీక్వెన్సీ = 1/6 2PD. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత 1/6 2PD. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంటుందో ఇక్కడ ఫ్రీక్వెన్సీ కూడా సేమ్ ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ వై కూడా ఏమనొచ్చు 1/6 2PD అని రాయొచ్చు. అట్లా దీన్ని ఇక్కడ వై వాల్యూ ఏమిటంటే 1/6 2PD అని రాయాలి. అదే ఆన్సర్. ఓకేనా. నేను క్వశ్చన్ చూపించినప్పుడు పాస్ చేయండి. పాస్ చేసి ఫస్ట్ మీరు ట్రై చేసి అక్కడ ఆన్సర్ టైప్ చేసి తర్వాత చెక్ చేసుకోండి ఆన్సర్ ఇట్లా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఈ సర్క్యూట్లో గివెన్ బిలో ఎక్స్ అండ్ వై కండిషన్ విల్ బి. ఎక్స్ అండ్ వై కండిషన్ ఏంటిది? ఎక్స్ స్టేబుల్ వై టోగులా, ఎక్స్ టోగుల్ అండ్ వై స్టేబులా, ఎక్స్ అండ్ వై బోత్ టోగులా అండ్ ఎక్స్ అండ్ వై బోత్ స్టేబులా. ఇదేం లేదు, ఇక్కడ జస్ట్ స్టార్ట్ చేయడానికి, సర్క్యూట్ స్టార్ట్ చేయడానికి ఇగ్నిషన్ అనమాట. ఇట్లా అనగానే సర్క్యూట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ లూప్లో ఎన్ని నాట్ గేట్స్ ఉన్నాయి, 5 నాట్ గేట్స్ ఉన్నాయి. సో 5 నాట్ గేట్స్ ఉన్నప్పుడు ఇక్కడ నేను 0 ఇస్తే 1 అవుతుంది, మళ్ళీ 1 0 అవుతుంది, 0 1 1 0. సో ప్రతిసారి అనేది ఎక్స్ అండ్ వై అనేది 0 1 అవుతుంది, 1 0 అవుతుంది, చేంజ్ అవుతూనే ఉంది. సో దీన్ని బట్టి ఏం చేయొచ్చు, ఎప్పుడైతే లూప్లో ఆడ్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ కనెక్ట్ అయినా అనుకో ఎక్స్ వై టగుల్ అంటే ఏంటంటే చేంజ్ అవ్వడం, కంటిన్యూస్గా చేంజ్ అవ్వడం. సో ఒకవేళ ఆడ్ నెంబర్ ఆఫ్ నాట్ గేట్స్ లూప్లో కనెక్ట్ అయితే పక్కా ఎక్స్ అండ్ వై, ఇక్కడ ఎక్స్ అండ్ వై కనెక్ట్ ఉంది కాబట్టి ఎక్స్ అండ్ వై పక్కా టగుల్ అవుతూనే ఉంటాయి, చేంజ్ అవుతూనే ఉంటాయి. అందుకే దీని ఆన్సర్ సి. నాట్ గేట్ గురించి అయిపోయింది. ఇప్పుడు అండ్ గేట్ గురించి చూద్దాం. ఇక్కడ నుంచి ఎట్లా చేద్దామంటే, ఇక్కడ నుంచి ఎట్లుంటుందంటే ముందే అంటే కొంచెం ముందే గేట్ ఉన్నాకో మనం 4 నేర్చుకున్నాం ప్రతి గేట్కి 3 4. ఫస్ట్ది ఏంటిది సింబలు, తర్వాత ట్రూత్ టేబుల్, తర్వాత ఏంటిది ఎనేబుల్ డిసేబుల్ అని ఉంటుంది, ఎనేబుల్ డిసేబుల్, తర్వాత కమ్యూనికేటివ్లో అసోసియేటివ్లో. ఓకే ఇట్లుంటుంది ప్రతి గేట్కి. ఇప్పటి నుంచి అండ్, నార్, నండ్, ఇంకోటి ఆర్ గేట్. ఈ నెక్స్ట్కి వచ్చిన అండ్, ఆరు, నారు, నండ్. ఓకే ఈ 4 గేట్స్కి ఫస్ట్ సింబల్ నేర్చుకున్నాం, దట్ ట్రూత్ టేబుల్, దట్ ఎనేబుల్ డిసేబుల్ అంటే నేను చెప్తా, దట్ కమ్యూనికేషన్ అసోసియేట్లో సాటిస్ఫై చేస్తాడు. ఓకేనా. ఫస్ట్ అండ్ గేట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే నేను ఇక్కడ కనిపించకపోతే కింద డిస్క్రిప్షన్ ఎట్లైనా నోట్స్ ఉంటాయి. అండ్ గేట్ ఫస్ట్ సింబల్ గురించి మాట్లాడుకుంటే ఇట్లా వస్తుంది, సింబల్ ఇలా ఉంటుంది. అంటే ఏ బి. అండ్ అంటే ఏంటంటే యూనియన్. సో y = a × b అనమాట, ప్రొడక్ట్ లెక్క. ఇక్కడ రాసిన నేను ఇక్కడ దీని ముందు చెప్తారు. అండ్ ఆర్ 0 0, ఇట్స్ లైక్ ప్రొడక్ట్ అనమాట. 0 0 0 1 1 0 1 1. సో 0 × 0 ఏమైపోతుంది, 0 అవుతుంది, మళ్ళీ 0 అవుతుంది, మళ్ళీ 0, ఇక్కడనే 1 వస్తుంది. సో ప్రతిసారి 0 వస్తుంది, ఎప్పుడైతే 1 1 ఉన్నప్పుడే 1 వస్తుంది ప్రొడక్ట్. అట్లా 1 × a చేసుకున్నా a వస్తుంది, అట్లనే a × a చేసినా a వస్తుంది. అట్లనే a × 0 వేస్తే ఒక 0 టమాటో 0 అయిపోతుంది. a × a బార్ ఏమవుతుంది అంటే 1 0 0 అయిపోతుంది. అట్లా ఇది యూనియన్ ఆపరేషన్. ఇది ఆర్ ఏంటంటే సమ్ అన్నమాట. ఇది ప్రొడక్ట్ అనొచ్చు మనం, ప్రొడక్ట్, ఇది సమ్. సో 1 + ఎన్. సారీ ఇది అండ్ అన్నది ఇంటర్సెక్షన్.
ఆర్ యూనియన్ అన్నమాట. సో 1 + 0 0 + 1 1 + 0 1 + 1 సో 0 అని వస్తుంది. ఒక్కసారి 1 + ఎనీథింగ్ 1 వస్తుంది. ఇక 1 + ఏ చేసినా 1 వస్తుంది. 1 + ఎనీథింగ్ చేసినా 1 వస్తుంది. 1 + ఎనీథింగ్ 1 + 1 వచ్చినప్పుడే 0 వస్తుంది. తర్వాత 0 + ఏ వస్తుంది. మళ్ళీ ఏ + ఏ ఏనే, ఏ + 1 1. ఇవి గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మీరు. ఇక్కడ ప్రోడక్ట్ జరుగుతుంది, ఇక్కడ సమ్ జరుగుతుంది. ఇది ఇంటర్సెక్షన్, ఇది యూనియన్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఏ 0 ఏ మల్టిప్లికేషన్ 0 వస్తుంది. ఎప్పుడైతే 1 ఉన్నప్పుడే ఇక్కడ మనకి 1 వస్తుంది. ఇక్కడ చూడండి 1 + ఎనీథింగ్ 1 సమ్. ఇది అండ్కి నాట్కి ఉంటాయి. ఇది ఫస్ట్ మీకు చెప్పాలి కాబట్టి చెప్పిన తర్వాత ఇప్పుడు గోయింగ్ బ్యాక్ టు నాట్ గేట్కి వెళ్ళిపోదాం. నాట్ గేట్లోకి వచ్చేసినాం. ఇదా ఇట్లా రాయొచ్చు సింబల్, లేకపోతే ఇట్లా కూడా గీయచ్చు అనమాట. ఇట్లా గీసినా కరెక్టే. 2 బబుల్ ఇచ్చేసేసి ఇక్కడ ఏబి, ఇక్కడ ఏ బబుల్ ఏమైతే అంటే ఒక బబుల్ ఇక్కడ ఏ ఇచ్చినాకో బబుల్ తర్వాత ఏమైతే అంటే ఏ బార్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమైపోతుంది, ఏ బార్ అవుతుంది, ఇక్కడ బి బార్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకో బబుల్ ఇస్తాడు. సో దీన్ని బట్టి ఇది ఏమైపోతుంది, ఏ బార్ ప్లస్ బి బార్. ఇది ఆర్ గేట్ అనమాట. ఆర్ గేట్లో ఏం సమ్ అవుతుంది. సమ్ కాబట్టి ఏ బార్ ప్లస్ బి బార్ మళ్ళీ హోల్ బార్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ బబుల్ ఇచ్చినాం అది. డిమాండ్ లా ప్రకారం ఏంటిది, ఎట్లా రాయొచ్చు దీన్ని, ఏ డబుల్ బార్ డాట్ బి డబుల్ బార్. సమ్ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది డిమార్గన్స్లా. దాంట్లో 2 బార్లు ఇట్లున్నాయి కాబట్టి దీన్ని ఏ ఇంటూ బి అని రాస్తాం. సో ఇక్కడ అవుట్పుట్స్ ఏమి వచ్చింది, ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. సో దీన్ని అండ్ గేట్ని ఇట్లా గీసినా సరే కరెక్టే, ఇట్లా గీసినా కరెక్ట్. సింబల్ అనేది ఇది. నెక్స్ట్ ట్రూత్ టేబుల్. ట్రూత్ టేబుల్ ఇప్పటికైనా డిస్కస్ చేసినాం, మళ్ళీ చేద్దాం. ఇప్పుడు ఏ బి 0 0 0 1 1 0 1 1. సో మనకి వై ఏమని చెప్పినా ఈ ప్రోడక్ట్ ఏ ఇంటూ బి వస్తుంది. సో ప్రతిసారి 0నే వస్తుంది. ఎప్పుడైతే 1 × 1 1 కాబట్టి, ఎందుకంటే 0 టు ఏ మల్టిప్లికేషన్ 0 వస్తాయి కాబట్టి అని ప్రతి 0 వచ్చింది. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఒక ఇఫ్ 1 ఒక్క ఇన్పుట్ అన్నా లో ఉన్నాకో అవుట్పుట్ కూడా లో ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మనం. సింబల్ అయిపోయింది, ట్రూత్ టేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఎనేబుల్ డిసేబుల్ గురించి మాట్లాడదాం. ఎనేబుల్ డిసేబుల్ ఈజీ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక AND గేట్. ఓకే, ఇక్కడ ఇంకొక AND గేట్ తీసుకుంటాం. ఈ రెండుటికి నేను ఒకటి ఫ్రీ, ఇది ఇట్లా చూసినా ఇది ఏదైతే ఉందో దీన్ని మనం ఫ్రీ, దీని ఒక ఫ్లోటింగ్ టర్మినల్ అనొచ్చు, లేకపోతే కంట్రోల్ ఇన్పుట్ అనొచ్చు, లేకపోతే స్ట్రోబ్ అనొచ్చు. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు ఎనేబుల్ డిసేబుల్ అంటే ప్రతిసారి మనకి ఫ్లోటింగ్ టర్మినల్ ఉంటుంది అనమాట. ఫ్లోటింగ్ టర్మినల్ ఉంటుంది. ఓకేనా. ఓకే, డన్. ఇప్పుడు ఫ్లోటింగ్ టర్మినల్లో నేను ఇక్కడ 0 పెట్టినా, ఇక్కడ 1 పెట్టుకున్నా. అంటే ఫ్లోటింగ్ టర్మినల్ ఎప్పుడు నేను ఇక్కడ 0 పెట్టుకున్నా. ఇప్పుడు చూడండి, అంటే ఇక్కడ ప్రతిసారి 0 ఉంటుంది. అంటే ఇక్కడ బి అనేది ఎప్పుడు 0 ఉంటుంది, ఇక్కడ ఎప్పుడు 1 ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది కనిపిస్తలేదు కదా, ఇలా అని చెప్తా, దీంట్లోనే చెప్తా. ఏ ఈక్వల్స్ టు ఇప్పుడు 0 ఇచ్చిన. సో 0 ఇస్తే ఇక్కడ నాకు అవుట్పుట్ వై కదా. సో నేను ఇక్కడ 0 ఇస్తే ఏమన్నాం, యాడ్కి ఏంటి ఒక్కటి కూడా లో ఉన్నాకో పక్క ఎక్కడ లో వేస్తుంది. ఓకే, నేను 1 ఇచ్చిన, 1 0 ఏమవుతుంది, మళ్ళీ ఒక్కటి ఇక్కడ లో ఉంది కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కూడా లో వేస్తుంది. సో ఇక్కడ నేను ఇన్పుట్ చేంజ్ అయితే అవుట్పుట్ చేంజ్ అవుతుందా, చేంజ్ అవుతుంది. సో ఇన్పుట్ చేంజ్ చేస్తున్నా నేను, అవుట్పుట్ చేంజ్ అవుతున్నా లేదు. సో దీన్ని బట్టి ఏమవుతుంది, ఎనేబుల్ డిసేబుల్ ఇది. ఇక్కడ ఇన్పుట్ చేంజ్ అయినప్పుడు అక్కడ అవుట్పుట్ కూడా చేంజ్ అయినాకో దాన్ని ఎనేబుల్ అంటారు. ఇక్కడ ఇన్పుట్ చేంజ్ చేస్తున్నా కూడా ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, ప్రతిసారి నాకు 0నే వస్తుంది. సో దీన్ని డిసేబుల్ అంటారు. ఇంకోసారి చెప్తా, ఇక్కడ ఇన్పుట్ చేంజ్ అయిన ప్రతిసారి ఇక్కడ అవుట్పుట్ కూడా చేంజ్ అయినాకో
ఇట్స్ ఎనేబుల్. కానీ ఇక్కడ చూడు ప్రతిసారి ఇక్కడ 0 ఇచ్చినా ఒకసారి 1 ఇచ్చినా అయినప్పటికీ నాకు అవుట్పుట్ ప్రతిసారి 0 వస్తుంది. సో ఇట్స్ అండ్ డిసేబుల్. సో దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని ఎట్లా రాయొచ్చు, కంట్రోల్ 0. ఇక్కడ 0 ఇచ్చినాం కాబట్టి ఫ్లోటింగ్ టర్మినల్ 0. ఏంటిది ఎనేబులా డిసేబులా, ఇక ఎన్నిసార్లు ఇన్పుట్ ఇచ్చినా నాకు అక్కడ సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో ఇట్ ఇస్ ఏ డిసేబుల్ అని రాయాలి. ఓకే డన్. ఇప్పుడు ఇక 1 ఇచ్చిన, ఇప్పుడు నేను ఇక్కడ A0 ఇస్తాను. A0 ఇస్తే ఏమిటంటే ఒక్క ఇన్పుట్ లో ఉన్నా అక్కడ అవుట్పుట్ లో వస్తుంది 0. ఇప్పుడు నేను ఇక్కడ 1 ఇచ్చిన, సో ఇక్కడ లో ఏం లేదు, 1 into 1 1 అండ్ గేట్లా 2 ఇన్పుట్లు 1 ఉంటే ఇక్కడ 1 వస్తుంది. సో నేను ఇక్కడ ఇన్పుట్ చేంజ్ చేసిన, అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఇన్పుట్ చేంజ్ చేసినప్పుడు అక్కడ అవుట్పుట్ చేంజ్ అయితే ఇట్స్ అన్ ఎనేబుల్, చేంజ్ కాకపోతే డిసేబుల్. సో ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు, కంట్రోల్ ఏదైతే ఫ్లోటింగ్ టర్మినల్ ఏముంది ఇక్కడ 1 ఉంది, 1 ఇక్కడ ఇన్పుట్ చేంజ్ చేసినా అక్కడ ఏమవుతుంది, అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇట్స్ ఎన్ కంట్రోల్ 1 ఎనేబుల్. ఇది అన్నమాట టాపిక్. డన్. ఇప్పుడు కమ్యూనికేటివ్లో అసోసియేటివ్ లాగా చేద్దాం. ఇది కమ్యూనికేటివ్లో యాక్సెప్ట్ చేస్తుంది, ఎందుకంటే A into B equals to B into A. సో కమ్యూనికేటివ్లో యాక్సెప్ట్ అయింది. ఇప్పుడు అసోసియేటివ్ లా చూద్దాం. ఇప్పుడు ఒక AND గేటు ఇక్కడ నుంచి ఇట్లా వద్దాం, ఇక్కడ ఒక AND గేట్ ఉంది, ఇక్కడ ఇంకొకటి 3 అసోసియేటివ్ లా గుర్తుంది మీకు చెప్తాం. అంటే నాకు ఇక్కడ ABC, ఒకసారి ఇక్కడ BCA తీసుకున్నాం. సో AB ఇక్కడ ఏమవుతుంది, A into B అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి అవుట్పుట్ ఏమొస్తుంది, నాకు ABC వస్తుంది, ABC. అట్లనే ఇక్కడ నాకు ఏమొస్తుంది, BC. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది, ABC. సో నాకు ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది, ABC అంటే A into B into C, ఇక్కడ కూడా AB into. సో అసోసియేటివ్ లా యాక్సెప్ట్ చేస్తుంది, కమ్యూనికేటివ్ లా యాక్సెప్ట్ చేస్తుంది, నాట్ AND గేట్ అనేది. AND గేట్లా 4 కాన్సెప్ట్ చూసినాం, సింబల్ చూసినాం, ట్రూత్ టేబుల్ చూసినాం, ఎనేబుల్ డిసేబుల్ చూసినాం. అట్లా కమ్యూనికేటివ్ లా యాక్సెప్ట్ చేస్తుంది, అసోసియేటివ్ లా చేస్తుంది. దీంట్లో ఇంకో ఎక్స్ట్రా ఉంటుంది, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక 30 రూపీస్ ఇచ్చిన అనుకున్నా, 30 రూపీస్ ఇచ్చిన, లేదు 20 ఇచ్చిన అనుకున్నాం. 20 రూపీస్ ఇచ్చేసేసి ఒక AND గేట్ తీసుకున్నాం మనం, AND గేట్ తీసుకున్నామని నీకు 20 రూపీస్ ఇచ్చిన. 20 రూపీస్ ఇస్తే ఇది చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ నీకు 3 ఇన్పుట్లు ఉన్నాయి, 3 ఇన్పుట్ టర్మినల్ ఉన్నాయి. ఇక్కడ నేను ఇప్పటికి నీకు ఎక్స్ప్లెయిన్ చేసినంత వరకు ప్రతి AND గేట్లో నేను 2 టర్మినల్స్ గీసిన, నువ్వు అబ్జర్వ్ చేసి ఉంటావు. సో AND గేట్ 20 రూపీస్ అని నాకు తెలిసి నేను నీకు 20 రూపీస్ ఇచ్చి AND గేట్ తీసుకురండి అని చెప్పిన. సో ఈ AND గేట్ కాస్ట్ 20 రూపీస్. ఇంకా చూడు, ఇది కూడా సేమ్ సింబల్, ఇది కూడా AND గేట్, కానీ ఇది 10 రూపీస్ అన్నాడు. సో కానీ ఇక్కడ నాకు 3 టర్మినల్ ఉన్నాయి. సో టర్మినల్ ఏముంటే ఒక టెస్ట్ టర్మినల్ ఉంటే ఇంకా మంచిదే కదా అనేసేసి ఇంకా 10 రూపాయలు మిగులుతాయి అనేసి నువ్వేం చేసినావు, ఇది తీసుకొచ్చినావు. 3 టర్మినల్ ఉన్న AND గేట్ తీసుకొచ్చినావు, కానీ నాకు కావాల్సిన 2 టర్మినల్స్ ఉన్నాయి AND గేట్. నువ్వు తీసుకొచ్చేసినావు, వాడు మళ్ళీ రిటర్న్ తీసుకుని నువ్వు అసలు ఇంప్రూవర్ట్వి మళ్ళీ పోయి అది ఇచ్చేసి 10 రూపాయలు నాకు ఇవి ఇచ్చి నాకు 2 టర్మినల్స్ AND గేట్ నువ్వు అడగలేవు. నువ్వు ఇప్పుడు ఏం చేసినావు, ఆ 3 టర్మినల్ ఉన్న AND గేట్ ఇంకా మంచిది అనుకొని తీసుకొచ్చి నాకు చేతిలో పెట్టు. ఇప్పుడు తీసుకొచ్చినావు కదా, ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు ఈ 3 టర్మినల్స్ ఉన్న AND గేట్ని 2 టర్మినల్స్ ఉన్న AND గేట్లకి ఎట్లా మార్చుతాం మనం. సో కనెక్ట్ చేయొచ్చుగా నేను, అంటే నాకు 2 టర్మినల్స్ ఉన్న AND గేటే కావాలి. సో నేను ఏం చేస్తా, AB చేసి ఇక్కడ ఏటిది వస్తుందో దీన్ని నేను ఏం చేస్తాను, ఒక దానికి కనెక్ట్ చేసేస్తాను. అలా కనెక్ట్ చేయొచ్చు కదా, 3 వైర్లు ఉన్నాకో ఒక వైర్ దీనికి కనెక్షన్ చేసేస్తే ఏమైపోతుంది, AB ఎక్స్ట్రా వైర్ దీన్ని కనెక్ట్ చేసేసిన, అట్లా కనెక్ట్ చేయొచ్చు, రైట్. అప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, సేమ్ అవుట్పుట్ వస్తుంది, AB వస్తుంది, రైట్. సేమ్ ఇక్కడ నేను ఒకసారి ఇట్లా కనెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నా దగ్గర AB ఫస్ట్ది లాస్ట్ది, ఫస్ట్ ఏదైతే లాస్ట్ వైర్ ఉంటే అది తీసుకొని ఫస్ట్ కనెక్ట్ చేసేస్తాను. అట్లా చూసుకున్నా నాకు ఇక్కడ చూడు నాకు ఇక్కడ 2 సార్లు B వస్తుంది, అంటే A.BB అంటే AB వస్తుంది నాకు. ఎట్లన్నా నాకు అవుట్పుట్ సేమే వస్తుంది అనమాట, ABA వస్తుంది నాకు అవుట్పుట్. అంటే ఇక్కడ నాకు 2 సార్లు ఇప్పుడు Bకి కనెక్ట్ చేసినా కాబట్టి 2 Bలు వస్తాయి. సో ఫార్ములా ఎట్లుంటుంది అంటే
ఒకవేళ బి ఇంటూ బి ఉందనుకో అది బి అని రాసేయచ్చు ఫార్ములా పరంగా. ఒకవేళ ఏ ఇంటూ ఏ ఉందనుకో దాన్ని ఏ అని రాయొచ్చు. సో నేను ఇక్కడ నాకు రెండు సార్లు, ఎందుకంటే ఏ టాట్ టర్మినల్ ఉన్నో ఏ కనెక్ట్ చేసినా కాబట్టి నాకు ఇక్కడ 2 ఏలు బీలు వస్తాయి. నేను ఏం చెప్పినా 2 ఏలు అంటే ఒక ఏలకు రాసుకోవచ్చు కాబట్టి ఏ ఇంటూ బి. సో నాకు ఇక్కడ ఏ ఇంటూ బి వస్తుంది, ఇక్కడ ఏ ఇంటూ బి వస్తుంది. సో నాకు కావాల్సిన అవుట్పుటే వస్తుంది. ఇట్లా ఒక ఛాన్స్ ఇది. ఇంకో ఛాన్స్ ఏంటిదంటే, ఇంకొక ఆప్షన్ ఏంటంటే నాకు 2 టర్మినల్స్కి ఒక పుల్ అప్ అరేంజ్మెంట్ అని ఒకటి ఉంటుంది. పుల్ అప్ అరేంజ్మెంట్ ఏంటంటే ఏదైతే ఒక టర్మినల్ ఏదో ఒక లెఫ్ట్ ఓవర్ టర్మినల్ తీసుకుంటాం, మీకు ఖాళీ ఉన్న టర్మినల్ తీసుకొని రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తాం. రెసిస్టెన్స్ ఐడియా ఉంది, రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తాం. ఎనీ టర్మినల్ విత్ ద హెల్ప్ ఆఫ్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ టు ఐ టర్మినల్. సో ఇది ఐ టర్మినల్ కనెక్ట్ చేస్తాం. ఎప్పుడైనా ఐ వోల్టేజ్ అంటే ఐ టర్మినల్ కనెక్ట్ చేస్తాం. ఐ వోల్టేజ్ ఎప్పుడైనా ఐ టర్మినల్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. అర్థమైనా? ఈ సెకండ్ ఆప్షన్ అంటే ఏదైతే పుల్ అప్ అరేంజ్మెంట్ అంటారో దీన్ని. పుల్ అప్ అరేంజ్మెంట్ అంటే చెప్పినా కదా, ఏదైతే లెఫ్ట్ ఓవర్ టర్మినల్ ఉంటుందో దాన్ని ఒక రెసిస్టెన్స్ హెల్ప్ తీసుకొని ఐ వోల్టేజ్కి కనెక్ట్ చేస్తారు. ఐ వోల్టేజ్ ఎప్పుడైనా 1 ఉంటుంది. సో నాకు ఈ అవుట్పుట్ ఏమొస్తుంది, AB.1 అంటే దాని ఏంటిది AB ఇంటూ 1 మళ్ళీ 1 AB వస్తుంది. నాకు ఇక్కడ సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఇంకా థర్డ్ ఆప్షన్ ఏంటి, నాకు TTL అని ఒకటి ఉంటుంది. TTL ఫుల్ ఫామ్ ఏంటంటే ట్రాన్సిస్టర్ లాజిక్ అని ఉంటుంది. ట్రాన్సిస్టర్ లాజిక్ అని ఉంటుంది. సో ఇదేంటంటే ట్రాన్సిస్టర్ ఇట్లా ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, నాయిస్ మార్జిన్ అని ఒకటి ఉంటుంది. నాయిస్ మార్జిన్ అని అంటే ఒక సర్క్యూట్కి ఎంత రెసిస్టెన్స్ ఉంది. ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నాకు పక్క నుంచి సౌండ్స్ రావచ్చు, లేకపోతే ఏదో ఒకటి నమాజ్ సౌండ్ రావచ్చు, అక్కడ నుంచి ఇవన్నీ వస్తాయి. ఇవన్నిటిని నేను రెసిస్ట్ చేసుకుంటే నా వాయిస్ నీకు ఎంత ఆడిబుల్ అవుతుందో అది రెసిస్టెన్స్. అట్లనే ఒక సర్క్యూట్లో కూడా ఉంటుంది. బయట ఏవైతే వస్తున్నాయో అవన్నిటిని రెసిస్టెన్స్ చేసుకొని యాక్చువల్ అవుట్పుట్ ఇవ్వాలి. సో దానికి ఎంత రెసిస్టెన్స్ ఉంది అన్నిటిని తట్టుకొని కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చేటట్టు ఎంత రెసిస్టెన్స్ ఉన్నదో అదే నాయిస్ మార్జిన్. సో పక్క నాయిస్ మార్జిన్ ఎప్పుడైనా ఎక్కువ ఉండాలా, తక్కువ ఉండాలా? ఎప్పుడైనా నాయిస్ మార్జిన్ అనేది ఎక్కువ ఉండాలి, రైట్? అది గుర్తుపెట్టుకోండి. నాయిస్ మార్జిన్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. అంటే దానికి ఎంత రెసిస్టెన్స్ ఉంది అన్నీ తట్టుకొని కరెక్ట్ అవుట్పుట్ ఇచ్చేది, అది ఎప్పుడు ఎక్కువ ఉండాలి. ఇక్కడ TTL వస్తుంది నాయిస్ మార్జిన్, అది చెప్తాను. సో నాకు ఇక్కడ AB TTL ఏం చేస్తుందంటే, TTLకి ఒక TTL వాడినాక నువ్వు కొనుకొచ్చిన TTL సర్క్యూట్ అయినాక 3 టర్మినల్స్ ఉన్నాయి. TTL ఎప్పుడు ఏదైతే లెఫ్ట్ ఓవర్ టర్మినల్ ఉంటుందో అది ఎప్పుడు 1 లెక్కనే బిహేవ్ చేస్తుంది. నువ్వు లెఫ్ట్ ఓవర్ టర్మినల్ ఎప్పుడు 1 లెక్క బిహేవ్ చేస్తుంది. సో నాకు ఏమొస్తుంది ఇక్కడ AB ఇంటూ 1, సో నాకు ABA వస్తుంది. సో ఇప్పుడు 1, 2, 3 ఈ మూడుట్లా ఏది బెస్ట్ మీరు చెప్పండి, నాకు కామెంట్ చేయండి. ఏదైతే టైం ఇప్పుడు 43.12 seconds. ఇక్కడ టైం చేసి ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 ఈ మూడుట్లా మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? ఒకవేళ మీరు అన్నట్టు మీ 3 టర్మినల్ హ్యాండ్ గెట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టిండ్రు, మనకి ఈ ఆప్షన్లు ఉన్నాయి 2 ఇట్లా మనకు కావాల్సిన అవుట్పుట్ హ్యాండ్ గెట్గా మార్చుకోవడానికి. మీరు ఏది ప్రిఫర్ చేస్తారో చెప్పండి నాకు, ఓకేనా? మీరు సపోజ్ 3 చెప్పింది అనుకున్నాం, కానీ 3 అనేది అంటే ప్రిఫరబుల్ కాదు. ఎందుకంటే నాయిస్ మార్జిన్ అనేది ఎప్పుడు ఏమని చెప్పినా ఎక్కువ ఉండాలి. సో ఇది నువ్వు లెఫ్ట్ ఓవర్ చేసేసినావు కాబట్టి ఇంత వడ్లు పెట్టినావు కాబట్టి ఏమైపోతుంది, నాయిస్ మార్జిన్ అనేది వస్తూనే ఉంటుంది, నాయిస్ మార్జిన్ నచ్చుకుంటూ ఉంటుంది. కాబట్టి దీనికి TTLకి నాయిస్ మార్జిన్ అనేది తక్కువ ఉంటుంది, తట్టుకోలేదు. ఎంత ఇట్లా నాయిస్ మార్జిన్ వస్తూనే ఉంటుంది కాబట్టి బయట అక్కలేనంటే చెట్టు అంటే వస్తుంటాయి కాబట్టి. ఎందుకంటే నువ్వు వడ్లేసినావు, అది 1 ఇన్పుట్లకు బిహేవ్ చేసినా నువ్వు అట్లా వదిలేసినావు కాబట్టి అది వస్తూనే ఉంటుంది ఇన్పుట్. దీనివల్ల నాయిస్ మార్జిన్ అనేది తక్కువ ఉంటుంది. TTLకి నాయిస్ మార్జిన్ తక్కువ ఉంటుంది కాబట్టి దీనికి రెసిస్టెన్స్ ఇది ఉండదు. సో అవుట్పుట్ అనేది బిహేవ్ చేయదు. సో ఇది అంటే ప్రిఫరబుల్ కాదు. మళ్ళీ ఫస్ట్ అనొచ్చు మీరు. ఫస్ట్ ఇంకో ఇలా ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్. ఫ్యాన్ అవుట్ గురించి చెప్తాను నేను. ఫ్యాన్ అవుట్ అంటే ఎంతైతే ఒక లాజిక్ గేటు ఇంకొక లాజిక్ గేట్కి సిమిలర్ లాజిక్ గేట్కి ఎంత డ్రైవ్ చేస్తున్నాయి అంటే, ఇక్కడ ఒక లాజిక్ గేట్ ఉంది, పక్కన ఇంకో లాజిక్ గేట్ ఉంది. ఈ లాజిక్ గేటు ఇంకొక లాజిక్ గేట్ ఎంతవరకు డ్రైవ్ చేస్తుంది, ఎంతవరకు హెల్ప్ చేస్తుంది, దాన్నే ఫ్యాన్ అవుట్ అంటారు. సో ఫ్యాన్ అవుట్ అనేది ఎప్పుడు తక్కువ ఉండాలి.
ఎందుకంటే దీనిలో నెగిటివ్ వచ్చినప్పుడు దాన్ని డ్రైవ్ చేసినప్పుడు దానిపైన తక్కువ అయిపోతుంది. సో ఫ్యాన్ అవుట్ అనేది తక్కువ ఉండాలి. సో నువ్వు ఇట్లా వదిలేస్తున్నావు కాబట్టి ఫ్యాన్ అవుట్ కారణంగా దీనికి తక్కువ ఉంటుంది. సో ఇది కూడా అంత ప్రిఫరబుల్ కాదు. ఇది బెస్ట్, ఎందుకంటే ఇది కనెక్ట్ చేయడం కానీ బెస్ట్ అయినప్పటికీ కొంచెం కాస్ట్ ఉంటుంది, కాస్ట్ అవుతుందా, బట్ దీన్ని అరేంజ్ చేయడానికి కొంచెం కాస్ట్ ఉంటుంది. సో ఈ రెండింటికంటే ఇదే బెస్ట్. రెసిస్టెన్స్ కనెక్ట్ చేయడం, పుల్ అప్ అరేంజ్మెంట్ అంటారు దీన్ని. అంటే లెఫ్ట్ అవుట్ టైంలోని ఐ రెసిస్టెన్స్ వాడి ఐ వోల్టేజ్ కనెక్ట్ చేస్తాం. ఐ వోల్టేజ్ 1 ఉంటుంది కాబట్టి AB × 1 AB వేస్తాం మనకి. సో ఇది బెస్ట్, కానీ కొంచెం కాస్ట్ ఉంటుంది అదనమాట. TTL లెక్కనే ఒకటి ETL ఉంటుంది. ETL కాదు, ECL. ఇక్కడ AT లెఫ్ట్ ఓవర్ టర్మినల్ ఎట్లా 1లకు ఉపయోగ చేస్తున్నాం, ECL ఏమవుతుందంటే AB ఉందా, AT లెఫ్ట్ ఓవర్ టర్మినల్ ఉందో అది 0లకు బిహేవ్ చేస్తుంది, దాన్ని ECL అంటారు. లెఫ్ట్ ఓవర్ టర్మినల్ 0లకు బిహేవ్ చేస్తే అది ECL. లెఫ్ట్ ఓవర్ టర్మినల్ ఎప్పుడు 1లకు బిహేవ్ చేస్తే అది TTL. అదనమాట చిన్న కాన్సెప్ట్స్ ఇవి అంతే. డిఫాల్ట్ అనేది డిఫాల్ట్ చెప్తున్నా కదా, డిఫాల్ట్గా వాళ్ళు లెఫ్ట్ ఓవర్ టర్మినల్ 1లకు బిహేవ్ చేస్తారు TTL. ECL లెఫ్ట్ ఓవర్ టర్మినల్ ఉంటుందో అది డిఫాల్ట్గా 0 ఉంటుంది అదనమాట. అది ఇక్కడ నోట్లో అక్కడ రాసిన. ఓకే, AND గేట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ AR గేట్కి వెళ్దాం. ఒకసారి నోట్ చూపించేసి మీకు టైమ్స్ పెట్టిన ఈ AND గేట్, AR గేట్, డైరెక్ట్ మీరు టాపిక్స్ కూడా జంప్ చేయొచ్చు. ఇప్పుడు నాట్ గేట్కి వెళ్దాం. నాట్ గేట్ వెనెవర్ ఒక లాజిక్ TTLతో డిజైన్ చేసినాం అనుకో, సో ఆ ఫ్లోటింగ్ టర్మినల్ అనేది ఎప్పుడు ఐ ఉంటుంది. చెప్పినా కదా, ఐ అంటే ఏంటిది 1. ఒకవేళ ఎప్పుడైతే లాజిక్ ECLతో డిజైన్ చేసినాం అనుకో, ఆ ఫ్లోటింగ్ టర్మినల్ అనేది ఎప్పుడు లో ఉంటుంది 0. డిఫాల్ట్గా ECL ఫ్లోటింగ్ టర్మినల్ 0, ఇక్కడ ఫ్లోటింగ్ టర్మినల్ 1. ఫ్యాన్ అవుట్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లాజిక్ డ్రివ్ చేస్తున్నాం, ఒక లాజిక్ కాల్ ఫ్యాన్ అవుట్. ఫ్యాన్ ఇన్ అయితే ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడ ఎన్ని టర్మినల్స్ ఇన్పుట్లోకి వచ్చినాయి 3 టర్మినల్స్. సో దీని ఫ్యాన్ ఇన్ ఏంటి అవుతుంది 3 అవుతుంది. ఒకవేళ 4 వచ్చినా దీని ఫ్యాన్ ఇన్ 4. ఎన్ని టర్మినల్స్ లోపలికి వెళ్తున్నాయి లాజిక్ గేట్కి, దానికి ఫ్యాన్ ఇన్. ఎన్ని నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఒక లాజిక్ లోపలికి వెళ్ళేదాన్ని దాన్ని ఫ్యాన్ ఇన్ అంటారు. ECL అంటే ECL ఫాస్టెస్ట్ లాజిక్ అనమాట. ఉన్న లాజిక్ ఫ్యామిలీ అన్నిటికంటే ఫాస్టెస్ట్ ECL ఏమని చెప్పినా, ఇట్లా 3 ఇస్తే ఇది AB ఇస్తే డిఫాల్ట్ ఎప్పుడైనా 0 ఉంటుంది. ఇది ఫ్లోటింగ్ టర్మినల్ అనుకుంటే ఆ ఫ్లోటింగ్ టర్మినల్ ఎప్పుడు 0 ఉంటుంది. డన్. ఇప్పుడు OR గేట్కి వెళ్దాం. ఇక OR గేట్ సింబల్, సో AB ఇట్లా వస్తుంది దీని సింబల్. సో OR గేట్ ఏమని చెప్పినా ఇది యూనియన్, AND గేట్ అనేది ఇంటర్సెక్షన్. సో దీన్ని ఏమంటారు A+B వస్తుంది. ఇట్లా రాయచ్చు, A యూనియన్ B కూడా రాయచ్చు. అది A ఇంటర్సెక్షన్ B AND గేట్. OR గేట్ A+B, A యూనియన్ B కూడా రాయచ్చు. ఓకే డన్. దీన్ని ఇట్లా కూడా రాయచ్చు, బబుల్డ్. దీన్ని ఏమనొచ్చు అంటే బబుల్డ్ BUBBLED, బబుల్డ్ NAND గేట్. అంటే ఇక్కడ ఏమవుతుంది, A ఇస్తావు కదా A' అయిపోతుంది, ఇక్కడ B' అయిపోతుంది. సో ఇక్కడ ఏమైపోతుంది మనకి A', B' మళ్ళీ వోల్ బార్ వస్తుంది. సో డిమార్గన్స్ లా ప్రకారం ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, A+B అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ సేమ్ వచ్చింది, ఇక్కడ అవుట్పుట్ సేమ్ వచ్చింది. సో ఇట్లా కూడా గీసుకోవచ్చు. ఒకవేళ ఇట్లా ఇచ్చినా కరెక్ట్, ఇట్లా ఇచ్చినా కానీ కన్ఫ్యూజ్ కావద్దు. ఈ సింబల్ OR గేట్కి. సెకండ్ది ట్రూత్ టేబుల్ చూద్దాం. ట్రూత్ టేబుల్ AB Y = A+B ఉంటుంది. 0 0 0 1 1 0 1 1. OR గేట్లో ఏంటిది, ఒక్క ఇన్పుట్ ఐ ఉన్నా అవుట్పుట్ ఐఏ ఉంటుంది. ఇక్కడ ఐ ఉంది, సో అవుట్పుట్ ఇక్కడ ఐ ఉంది, సో ఐ 2 0 ఉంటుంది. దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, ఒక్క ఇన్పుట్ ఐ ఉన్నాం అనుకో, అవుట్పుట్ కూడా ఐఏ ఉంటుంది. అట్లా డన్. ఇప్పుడు ఎనేబుల్ డిసేబుల్ గురించి మాట్లాడు. 3 4 ఇక మన ఫ్లోటింగ్ టర్మినల్ గురించి మాట్లాడుకుంటే, ఈ ఎనేబుల్ డిసేబుల్ ఫ్లోటింగ్ టర్మినల్ ఇదైతే ఉంది ఫ్లోటింగ్ టర్మినల్. ఇక్కడ ఫ్లోటింగ్ టర్మినల్ 0 పెట్టుకున్నా, ఇక్కడ నేను 1 పెట్టుకున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏమి ఇస్తా, ఒకసారి 0 ఇస్తా.
నేను ఏం చెప్పిన ఆర్ గేట్లో ఎప్పుడైతే ఇన్పుట్ అయ్యి ఉన్నప్పుడు ఒక్క ఇన్పుట్ అయ్యి ఉన్నా అక్కడ అయ్యి వస్తుంది. ఒకవేళ రెండు జీరో ఉంటే ఏం చేయలేము, అవుట్పుట్ అనేది జీరోనే వస్తుంది. ఒకవేళ నేను 1 ఇచ్చిన, ఒక్క ఇన్పుట్ అయ్యి ఉంది, ఇక్కడ నాకు ఇన్పుట్ ఒకటి అయ్యి ఉన్నా మరి అవుట్పుట్ ఏమవుతుంది, అయ్యి వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ ఇన్పుట్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది, అవుట్పుట్ కూడా చేంజ్ అవుతుంది. అర్థమవుతుంది కదా. ఒకవేళ ఇన్పుట్ చేంజ్ చేసిన కొద్ది ఇక్కడ అవుట్పుట్ చేంజ్ కాకపోతే ఏంటిది, అసలు దానికి స్పర్శనే లేదు. అంటే నేను నీకు ఇట్లా కొట్టినావు అనుకో, నువ్వు అరిచినావు అనుకో, సో నువ్వు స్పర్శ ఉంది అంటే నువ్వు ఎనేబుల్, నువ్వు ఉన్నావు, నువ్వు యువర్ లివింగ్. నేను ఎంత కొట్టినా సచివాళ్ళకి నువ్వు అంటే జరగకుంటుంటే యువర్ డిసేబుల్. సో దీన్ని అర్థమైంది కదా. అట్లనే ఇక్కడ నేను ఇన్పుట్ చేంజ్ చేసినా కొద్ది ఇక్కడ అవుట్పుట్ చేంజ్ అవుతుంది అంటే స్పర్శ ఉంది. ఇస్ కెన్ సే దట్ ఎనేబుల్, నువ్వు బతికే ఉన్నావు, ఎనేబుల్ అని. సో దీన్ని బట్టి దీన్ని ఏం రాయొచ్చు, కంట్రోల్ 0 అనేది ఎనేబుల్, కంట్రోల్ 0 ఎనేబుల్ అనమాట. అంటే నేను ఇక్కడ ఇన్పుట్ చేంజ్ చేసినా కొద్ది అక్కడ అవుట్పుట్ చేంజ్ అవుతుంది. వేరే ఇక్కడ చూడు, ఏ 0 ఇస్తా, 0 ఇస్తే ఒకటి అయ్యి ఉన్నా అక్కడ అయ్యే వస్తుంది అవుట్పుట్. సో 1, ఇక నేను 1 ఇచ్చిన అయినప్పటికీ అక్కడ 1 వస్తుంది. సో నేను ఇక్కడ ఇన్పుట్ చేంజ్ చేసినప్పటికీ కూడా అవుట్పుట్ నాకు ఇక్కడ చేంజ్ వస్తలేదు. సో వీ కెన్ సే ఇక్కడ ఇన్పుట్ చేంజ్ చేసినా అక్కడ అవుట్పుట్ అదే ఉంటుంది, సేమ్గా ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. వీ కెన్ సే డిసేబుల్, కంట్రోల్ 1 డిసేబుల్, అట్లా వస్తుంది అనమాట. సింపుల్ కాన్సెప్ట్. తర్వాత ఇక కమ్యూనికేటివ్లో అసోసియేట్ లా చూద్దాం. కమ్యూనికేటివ్లో ఎట్లన్నా కమ్యూనికేటివ్ లా ఎట్లనేది సాటిస్ఫై చేస్తుంది, ఎందుకంటే a+b=b+a. ఓకే, డన్. ఇప్పుడు అసోసియేటివ్ లా చూద్దాం. అన్నీ సాటిస్ఫై చేస్తే కానీ లాస్ట్ రెండు నండు నారు రెండు యాక్సెప్ట్ చేయవు. అదే కమ్యూనికేటివ్లో యాక్సెప్ట్ చేస్తే కానీ అసోసియేటివ్లో యాక్సెప్ట్ చేయరు మళ్ళీ ఆ గేట్లో. ఇప్పుడు అండ్ గేటు కమ్యూనికేటివ్ యాక్సెప్ట్ చేస్తుంది, అసోసియేటివ్ యాక్సెప్ట్ చేస్తుంది. అట్లనే ఇది కూడా యాక్సెప్ట్ చేస్తాను, నేను చూపిస్తాను. ఇదా ఓకే, డన్. ఇది ఒకటి. ఇంకోసారి వేరే ఇన్పుట్స్ తీసుకున్నాం అంటే ABC ఒకసారి తీసుకున్నాం, BCA తీసుకున్నాం. ఇక నాకు ఏమొస్తుంది, A+B. ఇక్కడ ఏమవుతుంది, A+B+C అంతే కదా. ఇప్పుడు చూడు, ఇక నాకు B+C వస్తుంది. ఇక నాకు ఏ ఫస్ట్ రాసుకుంటాను, A+B+C. సో నాకు ఇక్కడ సేమ్ వచ్చింది, A+B+C వచ్చింది, ఇక్కడ సేమ్. సో అసోసియేటివ్ లా కూడా యాక్సెప్ట్ చేస్తుంది మన ఆర్ గేట్. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మన క్వశ్చన్, సో దీన్ని కన్సిడర్ చేసుకొని గివెన్ ద లాజిక్ సర్క్యూట్ విత్ ద ఇన్పుట్స్ ఆఫ్ ABC. సో ABC ఇన్పుట్స్, ఫైండ్ ద F ఆఫ్ ABC విల్ బి, ఇది ఫైండ్ చేయాలి. ఆప్షన్ ABCD ఇలా ఏది కరెక్టో చెప్పండి నాకు. 53.14 seconds టైం స్టాంప్ పెట్టి నాకు సొల్యూషన్ పెట్టారు. ఇలా కరెక్ట్ ఆప్షన్ ఇది. ఇట్లా వస్తుందా సర్క్యూట్, లేకపోతే ఇట్లా వస్తుందా, ఇక్కడ ఏముండదు. ABC ఈ ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్స్ చెప్పండి నాకు చాలు. ఇక్కడ F ఆఫ్ ABC మనకి ఏమొస్తుంది అవుట్పుట్, F ఆఫ్ ABC ఏమవుతుంది ఈ క్వశ్చన్ గివెన్ లాజిక్ సర్క్యూట్ విత్ ద ఇన్పుట్స్ ABC ఇన్పుట్స్ అంటే అప్పుడు F ఆఫ్ ABC ఏమవుతుంది. ఒకసారి పాజ్ చేసి చూడండి సొల్యూషన్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి మీరు ట్రై చేయండి. ఎట్లానే ఆర్ గేట్ అయిపోయింది, హ్యాండ్ గేట్ అయిపోయింది, దానిపైన క్వశ్చన్ అంటే సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ ఏమంటున్నాడు, AB. సో ఇది ఏమవుతుంది ఇక్కడ మనకి యాండ్ గేట్ కాబట్టి యాండ్కి ఏంటిది, ఇక్కడ డయాగ్రామ్ ఇట్లానే చెప్తా. AB వచ్చినాకో ఇక్కడ ఏమవుతుంది A+B అవుతుంది. ఒకవేళ ఆర్ ఉన్నాకో
సారీ ఏ ప్లస్ బి కాదు, ఇక్కడ అండ్కి ఏ ఇంటూ బి, ఆర్కి ఏ ప్లస్ బి. సో ఇదేమవుతుంది, ఏ ఇంటూ బి అవుతుంది. సో ఏ ఇంటూ బి అవుతుంది. సో ఈ రెండు కలిపి ఇక్కడ ఏమవుతుంది, ఏ ప్లస్ ఏ ఇంటూ బి. సో నేను ఏని కామన్ తీసుకోవచ్చు, ఏ కామన్ తీస్తే 1 ప్లస్ బి అవుతుంది. 1 ప్లస్ బి ఏంటంటే 1 ప్లస్ బి ఈక్వల్స్ టు ఏ అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఇన్పుట్ ఏమొచ్చింది, ఏ వచ్చింది. అట్లనే ఇక్కడ చూసుకున్నాం ఏ బి, ఇక్కడ బి ఇన్పుట్. సో ఇది ఏమవుతుంది, ఏబి, బి ప్లస్ ఏబి అవుతుంది. నేను ఇక్కడ బి కామన్ తీసుకోవచ్చు. బి కామన్ తీసుకుంటే ఏమవుతుంది, 1 ప్లస్ ఏ అవుతుంది. సో నేను ఇక్కడ ఇక్కడ ఇన్పుట్ ఏమొస్తుంది, బి వస్తుంది. సేమ్ ఇక్కడ ఏబి, ఇక్కడ సి. సో నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఏ ప్లస్ బి. సో ఇక్కడ అండ్ గేట్ కాబట్టి ఏ ఇంటూ బి వస్తుంది. ఇక్కడ సి ప్లస్ ఏ ఇంటూ బి. నేను ఇక్కడ కామన్ తీసుకోలేదు. ఇక్కడ ఎన్ని కామన్ తీసుకున్నా అంటే ఇక్కడ బి కామన్ తీసుకున్నాం, 1 ప్లస్ ఏ అయింది. ఇది ఏమవుతుంది అంటే 1 అవుతుంది. అందుకే ఇక్కడ బి ఇన్పుట్ వచ్చింది. ఇక్కడ 1 ప్లస్ ఏని కామన్ తీసుకున్నాను. సారీ, ఇక్కడ బీసీ వస్తుంది. బీసీ వస్తే ఇక్కడ మనం బీసీ అని రాసుకోవచ్చు. బీసీ అని రాసుకోవచ్చు కాబట్టి బి ప్లస్ బీసీ వస్తుంది. బి కామన్ తీస్తాం కాబట్టి బి1 ప్లస్ సి వస్తుంది. సో బి అనే ఇన్పుట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఏబిసి వస్తుంది ఇన్పుట్స్. ఏబిసి ఇన్పుట్, ఏబి, బీసీ, మళ్ళీ ఏబి. సో అట్లా ఇన్పుట్స్ వస్తాయి అన్నమాట వీటికి. తర్వాత ఇక్కడ సి ప్లస్ దీన్ని ఎట్లా తీసుకోలేను కాబట్టి ఇది ఏబి, సి ప్లస్ దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం, ఏబి ప్లస్ సి కూడా రాయొచ్చు. సో ఇక్కడ ఇన్పుట్ ఏమొస్తుంది, ఏబి ప్లస్ సి. సో మనకి ఏంటిది, ఏబి అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, ఈ 3 ఇన్పుట్స్తోని, ఈ 2 ఇన్పుట్స్కి ఎట్లా అండ్ గేట్ కాబట్టి ప్రొడక్ట్ ఏ ఇంటూ బి ఇంటూ ఏబి ప్లస్ సి. సో నేను చేసుకున్నాక ఏబి ప్లస్ ఏబిసి వస్తుంది కదా. తర్వాత ఏబి కామన్ తీసినాకో 1 ప్లస్ సి. సో ఏబి వస్తుంది. సో అవుట్పుట్ ఏమొచ్చింది మనకి, ఏబి వచ్చింది. సో అవుట్పుట్ ఏబి వచ్చిందంటే ఇక్కడ ఏ కరెక్ట్, అండ్ గేట్లో ఏబి ఇస్తే అవుట్పుట్ అనేది మనకి ఏబి వస్తుంది. సో ఇక్కడ ఆప్షన్ ఏది, అట్లా ఆప్షన్ బి అనేది కరెక్ట్. అట్లా సాల్వ్ చేయాలి. అట్లా సాల్వ్ అర్థమైంది కదా. డన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఇప్పుడు మనకి ఇట్లా ఇచ్చేసాడు డయాగ్రామ్ ఇచ్చి ఫైండ్ ఎఫ్ అన్నాడు. ఎఫ్ని ఫైండ్ చేయమన్నాడు. ఏబిసిడి ఇచ్చిండు, ఏ ఇంట బిసిడి ఇంత ఇచ్చిండు. ఫైండ్ ఎఫ్. నేను ఇక్కడ ఇంటూర్ ఇచ్చిన చూడు. ఇక్కడ అండ్ గేట్కి ఏమని చెప్పిన, యూనియన్, సారీ అండ్ అన్నది ఇంటర్సెక్షన్, ఆర్ అన్నది యూనియన్. సో ఇక్కడ రాసిన, ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏబి వస్తుంది. ఎక్స్ఆర్కి ఏమంటుంది, ఇంటర్సెక్షన్ సి వస్తుంది. అట్లా ఇంటూ ఇచ్చిన ఒకసారి ట్రై చేయండి, పాజ్ చేసి. నేను ఎట్లా ఆన్సర్ చెప్తా కానీ ఓకే చెప్తా కూడా. ఇక్కడ నేను పాజ్ చేసి అక్కడ ఆన్సర్ పెట్టాను. సో మనకి ఎఫ్ఎన్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడు, ఏబి ఇచ్చిండు మనకి, ఏబి ఇచ్చిండు. ఫస్ట్ దీని అవుట్పుట్ ఏమవుతుంది, ఏ ఇంటర్సెక్షన్ బి, అండ్ గేట్ది ఇంటర్సెక్షన్, ఆర్ యూనియన్. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఎక్స్ అనుకున్నాం ఫస్ట్. సో ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటి ఇచ్చిండు. ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది, కామన్ ఉన్నాయి అంటే కదా. ఇది కామన్ ఉంది. తర్వాత ఇంకేది కామన్ ఉంది, 6 కామన్ ఉంది, 7 కామన్ ఉంది, 12 కామన్, 13 కామన్ అంతే కదా. ఇంకేమైనా ఉన్నాయా, ఇంకేం లేవు. సో దాన్ని ఎక్స్ అనుకున్నాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత వచ్చింది మనకి, 1, 6, 7, 12, 13. ఓకే డన్. ఇప్పుడు మనకి దీన్ని కావాలి. సో ఎక్స్ దీన్ని ఎక్స్ అనుకున్నాం కదా, దీన్ని మొత్తం ఎక్స్ సి. సో దీని అవుట్పుట్ ఏంటిది, యూనియన్. ఇది ఇక్కడ జెడ్ అనుకున్నాం, దీన్ని జెడ్ అనుకున్నాం, ఎందుకంటే ఇక్కడ మనం అంటే రాయలేం అది. సో ఇక్కడ ఆర్గేటిక్ అవుట్పుట్ ఏమొస్తుంది, యూనియన్ వస్తుంది. అంటే మనకు వచ్చినది ఏట ఎక్స్ ఉందో దాని యూనియన్ సి చేయాలి. దాన్ని జెడ్ అనుకున్నాం, ఎక్స్ యూనియన్ సి చేద్దాం.
సో మనకు వచ్చిన దాంట్లో సికి యూనియన్ ఏంటి అంటే కలపడం. యూనియన్ అంటే రెండింటిని జాయిన్ చేయడం. సో 1, 6, 7, 12, 13 ఇది మనకు వచ్చిన ఏ ఇంటర్సెక్షన్ బి, ఇది ఒక ఇన్పుట్ ప్లస్ సి ఒక ఇన్పుట్ యూనియన్ కాబట్టి సి నుండి కలుపుతా. సి అంటే వచ్చినాక 2, 4, 5, 11, 12. ఓకే డన్. ఇది నాకు జెడ్ అంటే ఇక్కడ అవుట్పుట్ నాకు ఇన్పుట్ జెడ్ అనుకుంటా, ఇదే నా జెడ్. ఇప్పుడు డి, ఇది ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చినాడు, యాండ్ గేట్ ఇచ్చిన. యాండ్ గేట్ ఏంటి, జెడ్ ఇంటర్సెక్షన్ డి. సో జెడ్కి డికి ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఉన్నాయి, జెడ్ ఇంటర్సెక్షన్ డి. కామన్ ఏమున్నాయి, ఇది 1, 1 కామన్ ఉంది, 6, 6, 7 ఉందా లేదు, 12 లేదు, 13 ఉంది, ఇది 2 ఉంది చూడు, 2, 2 ఉంది, 4 ఉందా 4 లేదు, 5 ఉంది, తర్వాత మళ్ళీ 11 ఉంది, మళ్ళీ 12 ఉందా లేదు. సో జెడ్ ఇంటర్సెక్షన్ డి ఏనాయచ్చు 1, 6, 13, 2, 5, 11. సో therefore సో ఏంటిది మనకి F ఈక్వల్స్ టు 1, 6, 13, 2, 5, 11. ఇట్లా సాల్వ్ చేయాలి దీన్ని. ఓకేనా, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యాండ్ గేట్ ఇచ్చిండు, ఏబి ఇచ్చిండు, అప్పుడు ఏంటిది ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకేనా, ఆర్ గేట్ ఇచ్చిండు, ఏబి ఏ యూనియన్ బి. సింపుల్, అట్లా గుర్తుపెట్టుకొని సాల్వ్ చేయాలి ప్రాబ్లం. అర్థమైందిగా, ఇట్లా జస్ట్ క్వశ్చన్ ఇట్లా సాల్వ్ చేయాలని అర్థమైందా. సేమ్ ఇట్లా టైప్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఇట్లా సాల్వ్ చేయాలి చాలు. ఇక రెండే గేట్స్ ఈ వీడియోలో నాండ్ గేట్ నార్ గేట్ చూద్దాం, నెక్స్ట్ వీడియోలో XOR XNOR చూద్దాం. సేమ్ ఇక నాండ్ గేట్ చూద్దాం. నండ్ ఫస్ట్ సింబల్ ఏంటది, యాండ్ గేట్కి ఇక్కడ బబుల్ వస్తుంది, అదే నండ్. ఏబి అంటే ఇక్కడ ఏమవుతుంది, ఏబి బార్ అంటే ఏ బార్ ప్లస్ బి బార్ అని రాయొచ్చు డిమార్గన్స్లో వాడు. ఇక్కడ ఇంటూ ప్లస్ అవుతుంది, బార్ అనేది సపరేట్ అవుతుంది డిమార్గన్స్లో అంటే మించి ఏముంటుంది. ఇట్లా కూడా గీసుకోవచ్చు, ఇట్లా గీసుకొని ఇట్లా ఏ బి, ఇక్కడ ఏమైపోతుంది ఏ బార్ అయిపోతుంది, ఇక్కడ బి బార్ అవుతుంది. సో ఇది ఆర్ గేట్ కదా, సో ఆర్ గేట్కి సమ్ చేయాలి, ఏ ప్లస్ ఏ బార్ ప్లస్ బి బార్ వస్తుంది. దీన్ని మనం డిమార్గన్స్లో వాడి ఏబి బార్ అని రాయొచ్చు. ఇట్లా చేసిన దీన్ని ఏమంటారు, బబుల్డ్ ఆర్ అంటారు. బబుల్ ఆర్ ఇస్తుంది, ఇది కూడా నండే. అట్లా గీసిన కరెక్టే, ఇట్లా గీసిన కరెక్టే. ఓకేనా, సింబల్ ఇట్లానే రావచ్చు, ఇట్లా రావచ్చు. సో నేను చెప్తున్నాను ముందు మీకు. సెకండ్ ఏంటి, ట్రూత్ టేబుల్. ఏబి 0, 0, 0, 1, 1, 0, 1, 1, వై. సో ఇది దానికి అపోజిట్ ఉంటుంది అన్నమాట. ఏది యాండ్ గేట్ చూడు, యాండ్ గేట్ చూపిస్తాను మీకు. యాండ్ గేట్ ట్రూత్ టేబుల్, యాండ్ గేట్ ట్రూత్ టేబుల్ చూడండి. ఒక్క ఇన్పుట్ లో ఉన్న అవుట్పుట్ లో అవుతుంది. సో దానికి ఆపోజిట్ ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ మనకి 0, 0, 1 వచ్చింది కదా, ఇక్కడ ఏమవుతుంది 1, 1, 0, సారీ ఇక్కడ అన్ని 1, ఇక్కడ 0. దానికి అపోజిట్ అనమాట. ఒక్క ఇన్పుట్లో ఉన్న అవుట్పుట్లో అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది దానికి అపోజిట్, ఒక్క అవుట్పుట్ దీనికి అపోజిట్ రాయాలంటే ఇప్పుడు యాండ్కి అపోజిట్ ఏంటి, ఒక్క లో ఉన్న అవుట్పుట్లో ఉంటుంది. సో ఇక అన్ని 0లు వచ్చినాయి, ఇక్కడ 1 వచ్చింది. సో దానికి అపోజిట్ ఏమిటి, అన్ని 1లు వస్తాయి, ఇక్కడ 0 వస్తుంది. ఎనీ ఇన్పుట్లో అవుట్పుట్ అనేది అయ్యి ఉంటుంది. ఒక్క ఇన్పుట్ అనేది లో ఉన్న, ఇఫ్ 1 ఇన్పుట్ ఉన్న అయ్యి ఉన్నాకో ఇక్కడ సారీ ఇఫ్ ఒక్క ఇన్పుట్ అనేది లో ఉన్నాకో అవుట్పుట్ అనేది అయ్యి ఉంటుంది. ఎలా, నండులా అట్లా అన్నమాట. 0, 0, 0, 1, 1, 1, 1, 1కి 0 వస్తుంది. దానికి అపోజిట్ నండ్ అనేది యాండ్కి అపోజిట్.
నార్ అనేది ఆర్కి ఆపోజిట్ అంతే. ఇప్పుడు ఎనేబుల్ డిసేబుల్ కమ్యూనికేటివ్ అసోసియేట్ రాసుకుంటే అయిపోతుంది, అండ్ అయిపోతుంది. ఎనేబుల్ డిసేబుల్ చూద్దాం ఇప్పుడు. ఎనేబుల్ డిసేబుల్ అండ్ గేట్కి ఇక్కడ బబుల్ వస్తుంది, అంటే ఇక్కడ ఇది మన ఫ్లోటింగ్ టెర్మినల్, రైట్. ఫ్లోటింగ్ టెర్మినల్ నేను ఇక్కడ 0 పెడతా, ఈ ఫ్లోటింగ్ టెర్మినల్కి 1 పెడతా. సో ఏ నేను ఒకసారి 0 ఇస్తాను. ఏమన్నాం, ఇక్కడ ఒక్క ఇన్పుట్ ఉన్న లో ఉన్న అవుట్పుట్ అనేది ఐ వస్తుంది. ఓకే డన్. తర్వాత 1 ఇచ్చిన, ఇక్కడ ఒక ఇన్పుట్ లో ఉంది, సో అవుట్పుట్ అనేది ఐఏ వస్తుంది. సో దీన్ని బట్టి ఏం చేయొచ్చు, ఇక్కడ ఇన్పుట్ అనేది చేంజ్ అయిన కొద్ది అవుట్పుట్లో ఏమైనా చేంజ్ ఉందా, లేదు, సేమ్ సచిన ఫార్ములాగా అంటే ఉంది. సో యూ కెన్ సే యాజ్ కంట్రోల్ 0 డిసేబుల్. చేంజ్ అయితే ఎనేబుల్, చేంజ్ అవుతలే కాబట్టి డిసేబుల్. సో ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 0 ఇస్తాను. ఒక ఇన్పుట్లో ఉందా, అక్కడ అవుట్పుట్ ఏమవుతుంది, ఐ వస్తుంది. తర్వాత ఒక్క రెండు లో ఐ ఉన్నాక అప్పుడు అవుట్పుట్ అనేది లో వస్తుంది. సో ఇన్పుట్ చేంజ్ అయిన కొద్దీ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. వీ కెన్ సే నౌ కంట్రోల్ 1 ఎనేబుల్ అట్లా వస్తుంది. నెక్స్ట్ కమ్యూనికేటివ్ అసోసియేటివ్ లా చూద్దాం. కమ్యూనికేటివ్ లా అన్ని గేట్స్ యాక్సెప్ట్ చేస్తాయి, కానీ అసోసియేటివ్ లా అనేది అండ్ గేటు నార్ గేట్ యాక్సెప్ట్ చేయాలి. కమ్యూనికేటివ్ లా యాక్సెప్ట్ చేస్తాయి, ఎందుకంటే ఏ ఇంటూ బి బార్ ఈక్వల్స్ టు బి ఇంటూ ఏ బార్, రెండు ఒకటే. ఇప్పుడు అసోసియేటివ్ లా చూసుకుంటే ఒక నండ్ గేట్ తీసుకున్నాం. ఇక్కడ ఇంకొక ఇన్పుట్, ఈ రెండు ఇట్లా వచ్చేస్తాయి, ఏబిసి. ఇంకోటి తీసుకున్నాం నండ్ గేటు, ఈసారి బీసీఏ తీసుకున్నాం. ఇక్కడ చూడు ఏమొస్తుంది అవుట్పుట్, ఏ డాట్ బి బార్ వచ్చింది. సో ఈ సి ఇప్పుడు ఏమవుతుంది, ఏ డాట్ బి బార్ ఉంది కదా, నన్ను ఎట్లా మల్టిప్లికేషనే బై సి ఓల్ బార్ వచ్చింది. ఓకే, ఇక్కడ చూడు బీసీ బార్ వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది, బీసీ ఈ రెండు బార్ ఎట్లనే ఉంటుంది బై ఓల్. ఇది చూడు ఏబి బారు ఇంటూ సి ఓల్డ్ బారు, బీసీ బారు ఇంటూ ఏ ఓల్డ్ బారు, రెండు సేమా కాదు. సో అండ్ గేట్ అనేది కమ్యూనికేటివ్ లాని యాక్సెప్ట్ చేస్తుంది, కానీ నండ్ గేట్ అనేది కమ్యూనికేటివ్ లాని యాక్సెప్ట్ చేస్తుంది, కానీ నండ్ కమ్యూనికేటివ్ లాని యాక్సెప్ట్ చేస్తుంది, కానీ అసోసియేటివ్ లాని యాక్సెప్ట్ చేయదు. ఒక్కోసారి నేను గేట్లు పలకడం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి నేను అంటే ఫ్లోలా మర్చిపోతున్నా, అంటే నేను ఒకటి పలుకుతున్నా. సో మీరు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా క్షమించి చూసుకొని మనం ఏ టాపిక్ చెప్తున్నామో దాని గురించి దాని ఫ్లోలో ఉంది. నన్ను గేట్ అయిపోయింది. లాస్ట్ నార్ గేట్ని ఈ వీడియో ఫినిష్ చేద్దాం. ఈ నోట్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్ పెట్టిన చూడండి. మొత్తం ఒక 12 వీడియోస్లో అయిపోతుంది. డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని ప్లేలిస్ట్ అంట. ఇప్పుడు నార్ చూద్దాం. నార్ గేట్ సేమ్, ఫస్ట్ సింబల్ కాడ నుంచి చేద్దాం. సింబల్ సేమ్ ఆర్ గేట్లకు ఉంటుంది, కానీ ఇక్కడ బబుల్ వస్తుంది, అదే నార్ గేట్. ఏబి ఇక్కడ ఏ ప్లస్ బి బార్ వస్తుంది. డిమాగోషన్ లా వాడితే ఎట్లయితుంది, ఏ బార్ బి బార్. ఇట్లయినా గీసుకోవచ్చు, లేకపోతే ఇట్లా కూడా గీయచ్చు. ఏబి ఇట్లా బబుల్ ఇచ్చినాక ఇది ఏ బార్ అయిపోతుంది, ఇక్కడ బి బార్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఏ బారు బి బార్. సో దీన్ని డిమాగోషన్ వాడి ఏ ప్లస్ బి ఓల్డ్ బార్ రాయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ అవుట్పుట్ వచ్చింది, ఇక్కడ సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో ఇట్లా కూడా గీసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే బబుల్ అండ్ గేట్. ఇది కూడా నార్ గేటే. ఇది ట్రూత్ టేబుల్ గురించి మాట్లాడుకుంటే సేమ్ ఆర్ గేట్కి అపోజిట్. ట్రూత్ టేబుల్ ఏ బి వై, ఏ ప్లస్ బి బార్ 0 0 0 1 1 0 1 1.
ఇప్పుడు నేను ఆర్ గేట్ ట్రూ టేబుల్ చూపిస్తా అండ్ ఆర్ గేట్ ఎక్కడున్నో అంటే దాన్ని కంపేర్ చేస్తే మీకు కొంచెం మంచిగా గుర్తుంటుంది ట్రూ టేబుల్ అని చూస్తున్నాను. అంటే ఇక్కడ దీని వెనకాల దీనికి సేమ్ ఇక్కడ 1 0 0. సో ఇక్కడ ఏం చేయొచ్చు మనం, దానికి ఆపోజిట్ అనమాట, టార్గెట్కి ఆపోజిట్. ఇఫ్ ఎనీ ఇన్పుట్ అనేది లో ఉన్నామనుకో, ఒక్క ఇన్పుట్ లో ఉన్న ఎస్ 1 minute ఆర్ గేట్ యొక్క ట్రూ టేబుల్ ఇక్కడ చూడండి, ఒక్క ఇన్పుట్ అయి ఉన్నా అవుట్పుట్ అయినా అయి వస్తుంది. దీనికి ఆపోజిట్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక్క ఇన్పుట్ లో, దీనికి ఆపోజిట్ ఏమవుతుంది, ఒక్క ఇన్పుట్ అయి ఉన్న అవుట్పుట్ అనేది లో ఉంటుంది. అదే దీని స్టేట్మెంట్ రాయచ్చు. ఇక చూడండి, ఇక్కడ ఒక్క ఇన్పుట్ అన్న అయి ఉంది, అవుట్పుట్ ఏమవుతుంది, లో అవుతుంది. ఇఫ్ ఒక్క ఇన్పుట్, దీని ఆపోజిట్ టార్గెట్కి ఆపోజిట్, ఇన్పుట్ అనేది అయి ఉన్నా అవుట్పుట్ ఏమవుతుంది, లో అవుతుంది. అట్లా అన్నమాట. ఇప్పుడు దీని యొక్క ఎనేబుల్ డిసేబుల్ కమ్యూనికేటివ్ అసోసియేట్ చేస్తే మన వీడియో కంప్లీట్ అయిపోతుంది. సారీ, వీడియో చాలా లెంత్ అయింది. అంటే మొత్తం ఫుల్ లెంత్ డిజిటల్ లాజిక్ ఇంకొక వీడియోలో కవర్ అయిపోతుంది. ఎక్స్నార్ ఉంది, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేద్దాం. ఎనేబుల్ డిసేబుల్ గురించి మాట్లాడుకుంటే, ఎనేబుల్ డిసేబుల్ ఇక్కడ బబుల్, ఇక్కడ ఒకటి బబుల్ ఆర్, అదే మన నార్ గేట్. సో ఇక్కడ మన ఎట్లనో ఫ్లోటింగ్ టర్మినల్ ఉంటుంది. నేను ఇక్కడ మన ఫ్లోటింగ్ టర్మినల్ ఒకసారి 0 ఒకసారి 1 అనుకున్నాం. సో ఇక్కడ నేను 0 ఇస్తాను. మన స్టేట్మెంట్ ఏంటిది, ఇక్కడ ఒక్క ఇన్పుట్ ఎనీ ఇన్పుట్ అయి ఉన్న అవుట్పుట్ అనేది లో ఉంటుంది. ఇక రెండుటి ఇన్పుట్ ఏముంది, స్టేట్మెంట్ ఇప్పటికైనా రాసినా కదా నేను, ఒక్క నిమిషం ఆగు. ఒక్క ఇన్పుట్ అయి ఉన్నాకో అవుట్పుట్లో ఉంటుంది. సో ఇక్కడ 1 వేస్తాం మనకి. ఒక ఇన్పుట్ ఒకవేళ ఒక్కటన్నా అయి ఉండాలి మనకి, ఒక్కటన్నా అయి ఉంటేనే అప్పుడు మనకి ఇక్కడ లో వస్తుంది. సో ఇన్పుట్ ఇక చేంజ్ అయినా కొద్ది అక్కడ అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ కంట్రోల్ 0 ఎనేబుల్ అని రాయొచ్చు. ఇక్కడ ఎనేబుల్ ఒకసారి ఇప్పుడు 0 ఇస్తాం, ఒక్క ఇన్పుట్ అన్న అయి ఉండాలి, అయి ఉంటేనే అప్పుడు లో ఉంటుంది. నేను 1 ఇచ్చాను, 2 1 ఇచ్చిన, ఒక్క ఈ అర్థమవుతుందా 1 0 ఒక్కట్లో అయి ఉన్నాకో, ఒక్క ఇన్పుట్లో అయి ఉన్నాకో ఆటోమేటిక్గా అక్కడ అవుట్పుట్ అనేది లో వస్తుంది. ఇక్కడ మళ్ళీ 1 1 ఈ 1 అయ్యి ఇది అయ్యి అప్పుడు అవుట్పుట్ కూడా 1 0. సో ఇన్పుట్ చేంజ్ చేసిన కూడా అవుట్పుట్ ఏం చేంజ్ అవుతలే కాబట్టి ఇది కంట్రోల్ 1 డిసేబుల్ అట్లా వస్తుంది. ఈ కమ్యూనికేటివ్ అసోసియేషన్ లా గురించి మాట్లాడుకుంటే, కమ్యూనికేటివ్ యాక్సెప్ట్ చేస్తుంది కానీ కమ్యూనికేటివ్ లా a plus b bar equals to b plus a bar. Next, associative law. ఇది ఒకటి తీసుకున్నాం, ఇక్కడ నుంచి ఇంకో ఇది తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఇంకోటి తీసుకున్నాం, ఇది ఇట్లా వస్తుంది. ఇప్పుడు చెక్ చేద్దాం అసోసియేటివ్ యాక్సెప్ట్ అవుతుందా కాదా. ఇక్కడ ఏబిసి బీసీఏ, ఇక్కడ ఏమైపోతుంది నాకు a ప్లస్ బి బార్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటది a ప్లస్ బి బార్ ప్లస్ సి హోల్ బార్, రైట్. ఇక్కడ b ప్లస్ సి బార్ b ప్లస్ సి ప్లస్ ఏ హోల్ బార్. సో a ప్లస్ బి బార్ ప్లస్ సి బార్
బి ప్లస్ సి బార్ ఇది రెండు నాట్ ఈక్వల్స్. సో ఇక్కడ అసోసియేట్లో యాక్సెప్ట్ చేయాలి కానీ కమ్యూనికేట్లో ఓకే డన్. ఇక్కడితో మన వీడియో కంప్లీట్ అయింది. ఇక లాగ్స్ గురించి మాట్లాడితే అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేసినాం, ఫస్ట్ ఏ నుంచి చేసినాం, అండ్ నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ ఆర్ నండు నార్ ఇప్పుడు చూసినాం కమ్యూనికేటివ్ లా తర్వాత అసోసియేటివ్ లా. ఇది అండ్ ఇక్కడ యాక్సెప్ట్ ఇక్కడ యాక్సెప్ట్, ఆర్ కూడా కమ్యూనికేటివ్లో యాక్సెప్ట్ చేస్తుంది, ఇది చేస్తుంది. అండ్ కమ్యూనికేటివ్ యాక్సెప్ట్ చేస్తుంది కానీ అసోసియేటివ్ యాక్సెప్ట్ చేస్తుంది, నారు కమ్యూనికేటివ్ యాక్సెప్ట్ చేస్తుంది. సో అన్ని డ్యాన్స్ చేస్తే కానీ నాన్లో నార్లో మాత్రం అసోసియేటివ్ లా అనేది యాక్సెప్ట్ కాదు.